Let us welcome Kondam Satyanarayan Garu, sir. On this platform. Thank you, Madhusudan Garu. Thank you. So, good evening, dear friends. So, my name is K. Satyanarayana, qualification MS B.Ed from Warangal. So, 5.5 years నుంచి ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక మిరాకిల్ వాటర్ గురించి ఒక సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ మీకు చూపించబోతున్నా. దానికి 5.5 years నుంచి నేను దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 2 రాష్ట్రాల్లో చేస్తూ సో మరి ఎన్నో కుటుంబాలకు ఆరోగ్యాన్ని ఇవ్వటంలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. సో ఇవాళ మనము 2 పాయింట్స్ మీద చాలా క్లారిటీగా సైంటిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే తెలుసుకోబోతున్నాం. ఒకటి అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ మనందరము రెగ్యులర్గా తాగుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ అది మన హ్యూమన్ బాడీకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంది డిసడ్వాంటేజ్ ఏంది అనేటువంటిది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. రెండవది ఒక మిరాకిల్, ఒక సైంటిఫిక్ హెల్దీ వాటర్. సో దాని గురించి కూడా ఏంటంటే మనం ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఇక్కడ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈరోజు ఆరోగ్యం ఎంత ప్రధానమైంది అనేటువంటిది మనందరికీ తెలుసు. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు అని కూడా అంటాం. అంటే అక్కడే అర్థమైపోతుంది మహాభాగ్యం. సో సంపద లేదు అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నా మన ఆరోగ్యంతో కంపేర్ చేయలేమని. సో ఈ మధ్యన మనం 1.5 year నుంచి మనం ఏదైతే ఫేస్ చేస్తున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హెల్త్ ఇంపార్టెన్స్ కూడా ఏందనేటువంటిది చాలా మందికి చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి ప్రపంచం మొత్తం కూడా యూటర్న్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళం మనందరం. ఏంటిది ఆ మైండ్ సెట్ అంటే సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నక్కడ వచ్చినాక చూద్దాం లేదు, దాని తర్వాత ట్రీట్మెంట్ వైపు ఆలోచించాం. బట్ ఇవాళ ఏంటంటే చాలా మంది ఏంటంటే కొద్దిగా రియలైజ్ అవుతూ అవేర్నెస్ పొందుతూ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే ప్రివెన్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి దానికి ఆ కాన్సెప్ట్స్లోకి ఇవాళ చాలా మంది రావడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. సో డబ్బు ముఖ్యం కాదు, ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పూర్వకాలం నుంచి ఆరోగ్యం మీద మన వాళ్ళందరూ శ్రద్ధ పెట్టినా పెట్టకున్నా మన చుట్టూ ఉండేటువంటి వెదర్ కానీ, మన యొక్క అలవాట్లు కానీ, మనం తీసుకునే ఆహార పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి. అంటే మన మైండ్ సెట్లో ఆలోచన లేకున్నా కూడా బట్ నేచర్ మనకి ఏంటంటే దానికి సపోర్ట్ అయిందంటే ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మన మైండ్ సెట్లో ఉన్నా కూడా ఎస్ నేను హెల్దీగా లైఫ్ను లీడ్ చేయాలనేటువంటి ఆలోచన మన మైండ్ సెట్లో ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు నేచర్ సపోర్ట్ చేసే విధంగా మనకు లేదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రకృతిలో ఎంత అంటే మనం తీసుకునేటువంటి ఇంటేక్స్ ఎవ్రీడే ఎయిర్, అదేవిధంగా వాటర్ అండ్ ఫుడ్ అవి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో మనందరూ తెలుసు. సో వీటి మీద కొంత సబ్జెక్ట్ని మనం క్లారిటీగా తెలుసుకుంటూ మెయిన్ టాపిక్లోకి మనము వెళ్దాం. ఇప్పుడు మన శరీరం ఉమెన్ బాడీ చిన్న ఆటమ్స్ నుంచి మాలిక్యూల్ నుంచి సెల్స్, టిష్యూస్, ఆర్గానిజం ఉమెన్ బాడీ. సో మనకంతా 37.2 trillion సెల్స్ మన బాడీలో ఉంటాయి. అంటే కొన్ని లక్షల కోట్ల కణజాలాల చేత మన శరీరం నిర్మించాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు కొత్త సెల్స్ రీబర్త్ అవుతుంటాయి. సెల్స్ అంటే కొన్ని ఏంటంటే డెత్ అవుతుంటే బర్న్ అవుతుంటాయి. అంటే ఈ సిస్టమ్ ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో కనుక జరుగుతున్నట్టయితే ఉమెన్ బాడీ హెల్దీ లైఫ్ను లీడ్ చేస్తుంది. అంటే అలా లైఫ్ను లీడ్ చేస్తే 120 years ఉంటుంది. సో డాక్టర్ లైనస్ పౌలింగ్ ద గ్రేట్ పర్సనాలిటీ మనం హెల్దీ లైఫ్ను లీడ్ చేయడానికి సింపుల్గా మనము 3 things మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడ అంటే హెల్దీ ఎయిర్, హెల్దీ వాటర్, హెల్దీ ఫుడ్. అంటే ఇప్పుడు 30-40 years బ్యాక్ నుంచి మనం ఆలోచిస్తే మంచి స్వచ్ఛమైన గాలి తీసుకున్నాము, స్వచ్ఛమైన నీరుని తాగాము, స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకున్నాం. అంటే ఎలాంటి కెమికల్స్ అవి లేకున్నట్టు. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మానవ కుటుంబాలన్నీ కూడా చాలా పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పొందుపరిచినాయి, తగినంత వ్యాయామం ఉండేది. సో ఇప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఏం తీసుకుంటున్నాం అంటే కంప్లీట్ పొల్యూటెడ్ ఎయిర్. ఎవ్రీడే మనం మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి అంటే 24 hours మనం అయితే గాలి పీల్చుకోలే, ఎక్కడ చూసినా పొల్యూటెడ్ ఎయిర్ వస్తుంది. సో ఇవాళ మనం తాగుతున్నటువంటి వాటర్ ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మనందరూ తెలిసేయాలి మోస్ట్లీ ఇండియాలో
95% ఫ్యామిలీస్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ వాడుతుంది, ఆరో వాటర్. సో మన ప్లాంట్ నుంచి తీసుకొచ్చేది కావచ్చు, ఇలా మనం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంట్లో చిన్న మినీ ప్యూరిఫికేషన్ సంబంధించిన ఇలాంటి వాటర్ బాటిల్స్ మనము రెగ్యులర్ వాడుతూ ఉంటాం. సో అదేవిధంగా ఫుడ్ ఆలోచించినప్పుడు ఏంటంటే ఇవాళ కంప్లీట్ మోస్ట్ డేంజరస్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్, మోతాదుకు మించి విపరీతమైనటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్. అంటే ఎర్లీ మార్నింగ్ పాల నుంచి మొదలు పెడితే డే నైట్ వరకు మనం ఏంటంటే వాడే ప్రతిదీ కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే మనకు అర్థమైపోతుంది. మన ఇంటేక్ 3 ఏవైతే ఉన్నాయో, ఎయిర్ పొల్యూషన్, వాటర్ కంప్లీట్ పొల్యూషన్ మనం చూస్తున్నాం, వాటర్ కంటామినేషన్ ఎలా ఉంది మనం చూడబోతాం. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ కూడా. సో ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ వాటర్ మీద మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే హెల్త్ కు వాటర్ కు ఉన్నటువంటి ఆ లింక్ ఏంటిది అనేటువంటి దాని మీద అర్థం చేసుకోవడానికి, అసలు వాటర్ రోల్ ఏంటిది మన బాడీలో అనేటువంటి దాని మీద ఆలోచన. సో మీరు చూసినట్లయితే మన బాడీలో మోర్ దాన్ 70% వాటరే ఉంటుంది. ప్రతి ఆర్గాన్ లో ఒక డిఫరెంట్ కంటెంట్, అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కంటెంట్, ఈవెన్ ద బ్లడ్ 83%, బ్రెయిన్ 75%. అలా మనం చూసినట్టయితే మొత్తం 70 నుంచి ఎక్కువ మోతాదులో మన బాడీ నీటిచే నిర్మించబడింది. సో నీరు ఏం చేస్తుంది మన శరీరంలో అంటే అది 1, 2 కాదు. వాటర్ ఫంక్షన్స్ మన బాడీలో చూస్తే కొన్ని వేల జీవరసాయన క్రియలు జరగడానికి నీటి మాధ్యమం జరుగుతుంది. సో రెండవది, మనం ప్రతిరోజు పీల్చే గాలిలో ఆక్సిజన్, ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో డైజెషన్ లో రిలీజ్ అయ్యే న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీ కణజాలానికి ఏంటంటే సపరేట్ అవుతూ ఆ అందచేయటం కూడా ఏంటంటే ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీటి మాధ్యమంలోనే ఇవన్నీ జరుగుతుంటాయి. సో కాబట్టి మన శరీరం నిరంతరం కూడా ఏంటంటే పర్ఫెక్ట్ వాటర్ని కనుక మన బాడీలో కనుక మనం కనుక తీసుకోగలిగినట్లయితే మన సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ జరుగుతూ మనం హెల్దీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ మరి ఇప్పుడు మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం? సో ఇప్పుడు మన అందరు తెలుసు ఏం వాటర్ తాగుతున్నాం మనం, ఆరో వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్. సో ఈ వాటర్ గురించి మనం ఒకసారి మాట్లాడితే ఎప్పుడు వచ్చింది ఇది మనకు 2000 నుంచి మన ఇండియాలో బాగా స్పీడప్ ఎక్కింది. సో 1964లో ఎక్కడో అమెరికాలో దీన్ని స్టార్ట్ చేసి 82లో వాళ్ళు బ్యాన్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని బ్యాన్ చేశాయి, మనం మాత్రం 2000. సో ఈ వాటర్ మనకు అంటే ఇప్పుడు ప్లాంట్స్ నుంచి మనం కొనుక్కొచ్చుకుంటాం. ఇంట్లో చిన్న మినీ ప్యూరిఫికేషన్ దానికి సంబంధించినటువంటి ఈ వాటర్ బాటిల్ నేను తీసుకున్నాను. సో పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, కిన్లే, అవకఫినా, బిస్లరీ, టాటా ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఇవి కొనుక్కోండి. సో ఇప్పుడు ఈ మొత్తం టోటల్ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క పర్సన్ 4 లీటర్లు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ తాగుతున్నారు. సో ఈ వాటర్ లో చాలా అసలు ఏంటిది సైంటిఫిక్ గా ఒకసారి ఆలోచిస్తుందంటే, వాటర్ అంటే H2O మాత్రం, అంటే H2O మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన యూజ్ఫుల్ మినరల్స్ ఏవైతే సాల్ట్స్ ఉంటాయో, ఏది మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, ఇలాంటి యూజ్ఫుల్ సాల్ట్స్ అన్ని కూడా ఏంటంటే రిమూవ్ అయిపోయి ఉంటాయి. అంటే డీమినరలైజ్డ్ వాటర్ అంట. సో డీమినరలైజ్డ్ వాటర్ అనేది దేనికి సమానం అవుతుంది అంటే డిస్టిల్ వాటర్ సమానం అవుతుంది. అంటే కెమిస్ట్రీలో మనం రసాయన చర్యలు కావచ్చు, బ్యాటర్లు ఉపయోగిస్తుంటాం. సో ఇలాంటి వాటర్ మనం సింపుల్ చెప్పాలంటే డెడ్ వాటర్ కింద ట్రీట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇలాంటి డెడ్ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ను మనం ప్రతిరోజు యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న ఈ ఆర్ఓ వాటర్ మీద ఒక రిపోర్ట్ ఒక 110 పేజీల్లో ఉంటుంది, మనం చూడాలనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ వాటర్ గురించి అంటే, మనం లాంగ్ టర్మ్ కనుక ఇదే వాటర్ని కనుక డ్రింకింగ్ చేసినటువంటి ఎడల మన శరీరంలో చాలా రకాల డిజార్డర్స్, డిసీజెస్ జనరేట్ అవుతూ, అదే కాకుండా ఇవాళ ఎర్లీ డెత్ కావడానికి కూడా, అంటే హెల్దీ లైఫ్ అంటే 120 years లైఫ్ ఉంటుంది హ్యూమన్ బాడీకి, బట్ ఇవాళ హెల్దీ డెత్ అంటే ఎక్కడ వస్తున్నాం, మనం 60-70లో యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో ఉన్నాం. ఇలా ఎర్లీ డెత్ జరగడానికి కూడా ఏదంటే అనేక రకాలైన కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అంటే ఈ వాటర్ కూడా మన ఏంటంటే బాడీలో ఏం చేస్తుందంటే రోజు రోజుకి ఏంటంటే డిజార్డర్స్ రేజ్ చేయడానికి కారణం అవుతుంది. సో ఇంకా మనం చూసినట్టయితే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ మీద ప్రపంచం మొత్తంలో మీరు ఒకసారి అంటే మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనం ఎక్కడన్నా కనుక గూగుల్ సెర్చ్లో కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, ఒక సైంటిఫిక్ గానీ ఒక మెడికల్ గానీ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ మన శరీరానికి ఇది అవసరం అవుతుంది, దీనివల్ల ఈ యూజ్ ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. సో మోర్ ఎవర్ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే దీని మీద కూడా మన ఇండియాలో కూడా ఏంటంటే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది, అందరికి అర్థమైపోయింది అంటే మనం డెడ్ వాటర్ తాగుతున్నాం అని. సో ఎన్నో టీవీ న్యూస్ లో కావచ్చు, అదే విధంగా వార్తాపత్రికలు కావచ్చు, అప్పుడప్పుడు మనం ఎన్నో ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం ఈ వాటర్స్ మీద. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, మనం డెడ్ వాటర్ తాగుతున్నాము అలాంటిది. సో ఇప్పుడు మనం 70% మన శరీరంలో నీటికి ప్రాధాన్యత ఉన్నప్పుడు
ఆ నీరు మంచిది అయితే మనకేమవుతుందంటే మన శరీరం చాలా హెల్తీగా ఉంటుంది. ఆ నీరే ఎప్పుడైతే మనం డ్యామేజ్ చేసే విధంగా ఉన్నది అనుకోండి, అంటే లైక్ దిస్ ఆర్ఓ వాటర్, మనం ఏంది అనారోగ్యానికి గురవుతాం. సో ఇప్పుడు ఈ వాటర్, క్వాలిటీ వాటర్, గుడ్ వాటర్, హెల్దీ వాటర్ అనేటువంటిది ఎలా మనం నిర్ధారిస్తాం అనేటువంటి దాని మీద ప్రపంచంలో 5 ప్లేసెస్ ఉంటాయి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, ఒకటి మెక్సికో, ఒకటి జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, మక్కా. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఈ కంట్రీలో వాటర్ అలా నేచురల్ గా భూమిలోకి వస్తూనే ఉంటుంది. దానికి ఉన్నటువంటి హీలింగ్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్ కన్జంప్షన్ చేస్తారో వాళ్ళు చాలా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తూ బిలో 100 ఇయర్స్ ఎక్కడ కూడా ఆ ప్లేసెస్ లో జరగట్లేదు. మోర్ ఎవర్ ప్రాణిక్ డిజార్డర్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఆ వాటర్ ఒక 6 months to 1 year కంటిన్యూస్ గా వాళ్ళు ఎప్పుడైతే కన్జంప్షన్ చేస్తారో వాళ్ళ డిసీజ్ అన్ని కూడా రెడ్యూస్ అయిన సందర్భాలు కూడా ఎన్నో హిస్టరీలో ఉన్నాయి అన్నట్టు. సో అందుకనే వాటికి ఒక పేరు ఉన్నది. ఏంటి? పర్టికులర్ మిరాకిల్ వాటర్స్ ఇన్ ద వరల్డ్, 5 మిరాకిల్ వాటర్స్ ఇన్ ద వరల్డ్ అంటే మనకు వచ్చేస్తుంది. సో ఈ ప్లేసెస్ మన ఇండియాలో మనం చూసినట్టయితే మానస సరోవరం, గంగోత్రి. సో అక్కడ సౌదీలో మక్కాలో ఉంటుంది. అదేవిధంగా లోవర్డ్స్ లో అంటే హోలీ వాటర్ అంటే మన క్రిస్టియన్స్, ఇక్కడ ముస్లిమ్స్ పవిత్రంగా జంజం వాటర్, హిందువులు గంగా వాటర్. అంటే ఆ డిఫరెంట్ ప్లేసులు డిఫరెంట్ నేమ్తో వాళ్ళు పిలుస్తుంటారు. అయితే ఈ వాటర్ ఎప్పుడైతే హీలింగ్ అవుతుందో 1950లో దీని మీద ఒక రీసెర్చ్ చేసి జపనీస్ అండ్ రష్యన్స్. ఆ రీసెర్చ్ లో ఏమొచ్చింది? ఈ 5 రకాల వాటర్ శాంపిల్స్ మీద వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కామన్ గా 3 ప్రాపర్టీస్ ఈ 5 ప్లేసెస్ లో ఉన్నటువంటి వాటర్ లో ఉండడం గమనించారు. ఏంటిదా 3 కామన్ ప్రాపర్టీస్ అంటే, ఒకటి యాంటీ ఆక్సిడేషన్, ఒకటి రెండవది ఆల్కలైన్ నేచర్, ఒకటి మూడవది మైక్రో క్లస్టర్. ఈ 3 ప్రాపర్టీస్ ఈ 5 రకాల వాటర్లో ఉండడం వల్ల హీలింగ్ నేచర్ అనేటువంటిది ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే వస్తుంది అనేటువంటి విషయం క్లారిటీ వచ్చేసింది. సో దీని తర్వాత 1974లో అంటే ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ పేటెంట్ చేసుకొని దీన్ని డెవలప్మెంట్ చేసి ఈ వాటర్ ను వితౌట్ కెమికల్స్ అంటే ఒక నేచురల్ సిస్టమ్ కు ప్యారలల్ గా జపనీస్ లో ఉన్నటువంటి ఒక ఎనాజిక్ అనేటువంటి కంపెనీ 74లో వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఒక మిరాకిల్ వాటర్ ను వాళ్ళు ఏంటంటే క్రియేట్ చేయడం కోసం ఒక మెడికల్ డివైస్ ను డెవలప్మెంట్ చేశారు. 1974లో ఎనాజిక్ అనేటువంటి ఒక కంపెనీ, జపనీస్ కంపెనీ, వాళ్ళు ఒక మెడికల్ డివైస్ ని డెవలప్మెంట్ చేశారు. పర్పస్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడడం చూడండి, ఇంత క్రితం 5 ప్లేసులు 5 కంట్రీలో ఉన్నటువంటి మిరాకిల్ వాటర్స్ ఏవైతున్నాయో ఆ వాటర్ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రోకస్టర్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఆ ప్రాపర్టీస్ మన ఇంట్లో రెగ్యులర్ గా మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ లో ఆ ప్రాపర్టీస్ వచ్చే విధంగా వాళ్ళు ఆ యొక్క డివైస్ ని డెవలప్మెంట్ చేసి దాని నుండి వచ్చే వాటర్ కు వాళ్ళు ఒక పేరు పెట్టారు. ఏంటిది? అది కెంగెన్ వాటర్. అంటే జపనీస్ లాంగ్వేజ్ లో కెంగెన్ అనేది రిటర్న్ టు ఆరిజిన్. సో దాన్ని మనం యాజ్ ఫర్ యూనివర్సల్ అంటే కెమిస్ట్రీ ప్రకారం దాన్ని ఏమని చదవచ్చు అంటే, కెంగెన్ అనేది వాళ్ళు పెట్టుకున్నది. బట్ కెమిస్ట్రీలో ఏమంటాం మనం, హైడ్రోజన్ రిచ్ వాటర్ అనొచ్చు, రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ అనొచ్చు, అదేవిధంగా ఎలక్ట్రాలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ మనం సైన్స్ లో మాట్లాడచ్చు. బట్ జపనీస్ మాత్రం కెంగెన్ అనేటువంటి పేరుతో వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈ డివైస్ లో ఏం జరుగుతుంది అంటే, మనం ప్రాపర్ గా ఎప్పుడైతే ఇన్పుట్ వాటర్ మనం ఏదైతే మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నామో ఆ వాటర్ ఏంటంటే దాంట్లో ఎలక్ట్రాలసిస్ అనేటువంటి ఒక టెక్నాలజీ, ఎలక్ట్రాలసిస్ అనేటువంటి ప్రాసెస్ లో వాటర్ అయనైజేషన్ జరుగుతూ వాటర్ లో ఉన్నటువంటి సాల్ట్ కూడా, సాల్ట్స్ అంటే ఏవైతే కరిగి ఉన్నటువంటి మినరల్ సాల్ట్స్ అన్ని కూడా అయనైజేషన్ లో ఏం జరుగుతాయి అంటే, యూజ్ఫుల్ మినరల్స్ అన్ని ఒకవైపు వచ్చే విధంగా, హార్మ్ఫుల్ మినరల్స్ అన్ని కూడా ఏంటంటే మరొక వైపు వేస్ట్ వాటర్ లో పోయే విధంగా. సో అంతేకాకుండా దీంట్లో 3 ప్రాపర్టీస్ ఏంటి? యాంటీ ఆక్సిడేషన్స్, అదేవిధంగా ఆల్కలైన్ నేచర్, మైక్రో క్లస్టరింగ్ అయ్యే విధంగా ఈ డివైస్ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ రోజు మనం చెప్పేటువంటి టాపిక్ లో ప్రధానమైనది ఇక్కడ ఏది తీసుకున్నాను నేనంటే, ప్రతిరోజు మన ఇంట్లో రెగ్యులర్ గా మనం వాటర్ తాగుతుంది ఏది? 20 రూపీస్ క్యాన్లు తెప్పించుకుని తాగుతాం, టిన్స్, బబుల్స్. లేదా మన ఇంట్లోనే ఏముంటది? ఒక ఆక్వాగార్డ్, కెంట్, లైక్ అలాంటి ప్యూరిఫికేషన్. దానికి సంబంధించి నేను ఒక బాటిల్లో నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను. అంటే ఇది ఏమిటి? ఈ బాటిల్లో ఉన్న వాటర్ అంటే మన రెగ్యులర్ యూసేజ్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్. ఇంట్లో మనం పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మాక్సిమం మనం ఎక్కడికి బయటకు వెళ్ళి ఏంటంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఏదో ఒక బ్రాండ్ తో మనం కొనుక్కుంటుంటాడు. దానికి సంబంధించి ఒక బ్రాండ్ నేను ఇక్కడ మీకు తీసుకున్నాను షాంపిల్ గా. నెక్స్ట్ ఇప్పుడు మనం కామన్ సోడాలు చాలా మంది అప్పుడప్పుడు తరచుగా తాగుతుంటారు. సో దానికి నేను ఒక కిడ్లీ సోడా ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా కూల్ డ్రింక్స్ మీద కూడా ఏంటంటే ఇవాళ విపరీతంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం.
ఎందుకంటే మన ఇంట్లో లేడీస్ కానీ లేదంటే ఒక నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్ కానీ చిల్డ్రన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కూలింగ్ ప్రిపేర్ చేస్తారు. సో వాటికి నేను ఒకటి షాంపిల్ ఒక స్ప్రైట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకంటే ఇవి మన డే లైఫ్ లో యూజ్ చేసేటువంటి డ్రింక్స్ ఇవన్నీ, అంటే రెగ్యులర్ గా వాడేటువంటి 4 లీటర్ల వాటరు, అప్పుడప్పుడు వాడే సోడా, కూల్ డ్రింక్స్. సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనది ఇప్పుడు ఏమిటి, మనం ఏం చెప్పాము, ఇప్పుడు మీకు ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, ఏంటి ఒక మిరాకిల్ వాటర్, వండర్ఫుల్ అద్భుతమైన వాటర్, రీస్ట్రక్చర్డ్ ఎనర్జీ వాటర్. సో జపనీస్ డెవలప్మెంట్ చేసినటువంటి ఈ టెక్నాలజీ, ఈ డివైస్ మీకు ఇక్కడ ఉన్నది ఒకసారి చూద్దాం. బాగుంది. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే ఆ జపనీస్ 1974 లో డెవలప్మెంట్ చేసినటువంటి టెక్నాలజీతో తయారైనటువంటి కంగెన్ డివైస్ ఉన్నది. ఇప్పుడు ఈ డివైస్ ఏంటంటే ఇది హెల్దీ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, మీ ముందు లైవ్ గా 1 లీటర్ వాటర్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము సైంటిఫిక్ గా దీనిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో మనం యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రో క్లస్టర్ దీంట్లో చూద్దాం. మోటర్ సో 1 లీటర్ మనం ఇక్కడ కంగెన్ డివైస్ నుంచి ఫ్రెష్ వాటర్ తీసుకుంటాం. సో ఇప్పుడు వీటన్నిటికీ మనం ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రో క్లస్టర్ ప్రాపర్టీస్ ఏ లెవెల్లో ఉన్నాయనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఈ కంగెన్ వాటర్ లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాం మనం. ఫస్ట్ అసలు మనందరికి డిసీజ్ ఇవ్వాలి, ఎందుకు మనందరం డిజార్డర్ లో పోతున్నాం. 120 years లైఫ్ ను మనము లీడ్ చేయాల్సినటువంటి శరీరం, బాడీ 67 లోకి వస్తానికి ఏంటంటే దానికి ఏజ్ని ఎందుకు కంప్లీట్ చేసుకుందంటే దానికి 3 causes. ఏంటిది అది అంటే, ఒకటి మన బాడీలో నిరంతరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకటి, ఎసిడిక్ స్ట్రెస్ ఒకటి, హైపోక్సియా ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఈ 3 స్ట్రెస్లే మనను డే బై డే ఏం చేస్తున్నాయంటే డ్యామేజ్ చేస్తూ పోతుంది. సో వీటికి రెమెడీ ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రపంచం మొత్తంలో నోబెల్ ప్రైజ్ సైంటిస్టు, డాక్టర్స్, లీడింగ్ హెల్త్ అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే సింప్లీ 3 causes వాళ్ళు చెప్పారు. రెమెడీ అంటే యాంటీ ఆక్సిడేషన్ నేచర్ మన బాడీలో మంచిగా అంటే బ్యాలెన్స్ లో మెయింటైన్ కావాలి. రెండోది ఆల్కలైనేషన్ మన బాడీలో pH పరంగా. మూడవది మైక్రో క్లస్టింగ్ అంటే ఎగ్జిస్టెన్స్ వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే చిన్న సైజులో ఉంటుందో అప్పుడు మన బాడీకి అది ఏంటంటే బాగా యూస్ఫుల్ అవుతుంది, రిచ్ ఆక్సిజన్ మన బాడీలో డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కంగెన్ వాటర్ ఏమి చేస్తుంది అంటే ఈ 3 ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదటి ప్రాపర్టీ గురించి మాట్లాడు, యాంటీ ఆక్సిడేషన్ అంటే. సో ఇప్పుడు మనం చూద్దాం, ఆపిల్ ఫుడ్ కట్ చేసాం మనం, బనానా పీల్ తీసినా, మీరు వంకాయలు కట్ చేస్తున్నప్పుడు, టమాటాలు కట్ చేస్తున్నప్పుడు, లేదా ఆలుగడ్డలు కట్ చేస్తున్నప్పుడు కొంత టైంలో కలర్ మారిపోతుంటాడు ఈ వెదర్ లో. సో దాన్ని మనం కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ అంటూ ఉంటాడు. అంటే ఆక్సిడేషన్ ఏం చేస్తుంది, ప్రతి పదార్థాన్ని దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నట్టు, అంటే దాని లైఫ్ ఎర్లీగా క్లోజ్ చేయడం. సో మీరు ఆర్బైటర్ మెటల్స్, ఐరన్ వేసినా, మీరు కాపర్ వేసినా, మీరు అల్యూమినియం ఇలాంటి వేసినప్పుడు ఏంటంటే కొంత టైం బీయింగ్ లో అంటే కొన్ని ఫాస్ట్ గా రియాక్ట్ అయితే కొన్ని స్లోగా రియాక్ట్ అవుతాడు. సో ఇది అంటే మెటల్స్ కూడా ఏంటంటే ఈ విధంగా ఆక్సిడేషన్ గురించి. ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మెటల్ నిరంతరం ఏ విధంగా అయితే ఆక్సిడైజ్ అవుతుంటాయో అట్ ది సేమ్ టైం మన హ్యూమన్ బాడీ కూడా ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు మన శరీరం కూడా నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరగడానికి అంటే పూర్తి స్థాయిలో హ్యూమన్ బాడీ ఆక్సిడేషన్ కావడానికి 120 years అనేటువంటి ఒక లైఫ్ స్పాన్ గాడ్ మనకి ఎందుకంటే క్రియేట్ చేసి. బట్ ఇప్పుడు అంటే 120 years లో జరగాల్సినటువంటి ఆక్సిడేషన్, రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇవాళ 67లోకి వచ్చేసిందంటే అర్థం ఏమిటి అంటే ఫాస్ట్ గా జరుగుతున్నట్టు. దానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే ఇవాళ మనం ఉంటున్నటువంటి వెదర్ లో మనకు ఇవాళ విపరీతంగా మొబైల్స్ వాడడం కావచ్చు, మెడిసిన్స్ వాడడం, ఇంజూర్ కావడం, స్ట్రెస్, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ అని, కాఫీ, టీలు, ఇలా అవన్నీ అంటే మొత్తం కంప్లీట్ పొల్యూటెడ్ కదా. ఇవాళ మనం తినే ఫుడ్ పొల్యూటెడ్, ఎయిర్ పొల్యూటెడ్. అంటే వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని క్రోర్స్ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో జనరేట్ అవుతూ ఆ జనరేట్ అయిన రాడికల్స్ మొత్తం కూడా మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీద ఆక్సిడేషన్ స్ట్రెస్ ని కలిగిస్తుంది. అంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది అంటే ఆక్సిడేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే మీకు బాగా క్లారిటీగా ఒకసారి ఇక్కడ తీసుకుంది, నిరంతరం ఒక రోజు మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు మనం కనుక మన లైఫ్ ని ఆలోచిస్తే కొన్ని కోట్లల్లో రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఈ బాడీలో జనరేట్ అయిన రాడికల్ స్టేబుల్ అయితే ఏంటంటే మన బాడీలో ఏంటంటే ఆక్సిడేషన్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. అంటే ఈ స్టేబుల్ కావాలంటే వాటికి ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్. అంటే దాన్నే మనం కెమిస్ట్రీ ప్రకారం ఏం మాట్లాడుతుంటే ఎలక్ట్రాన్ ను డొనేట్ చేసేటువంటి ఏజెంట్స్, అంటే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఏజెంట్స్ అన్నట్టు. సో వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ మన బాడీలో కనుక మనం తీసుకోగలిగినట్లయితే బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ అన్ని స్టేబుల్ అయిపోతుంటాయి.
సో అలా ఎప్పుడైతే మన ఇంటేకులు అవి లేదు అనుకున్నప్పుడు, మనం తాగే నీటి నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి రావట్లేదు, మనం తీసుకునే ఆహారం నుంచి రావట్లేదు అనుకుంటే, జనరేట్ అయిన రాడికల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో హెల్తీగా ఉన్నటువంటి సెల్లో ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ను రిసీవ్ చేసుకొని, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకొని తను స్టేబుల్ అవుతూ రాడికల్ ఆ యొక్క ఆటమును మళ్ళీ రాడికల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా ఒక చైన్ రియాక్షన్ బాడీలో మొత్తం కూడా ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేటువంటి జనరేట్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతూ మన బాడీని ఆక్సిడైజ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఫ్రీ రాడికల్ స్ట్రెస్ మన ఫ్రీ రాడికల్ స్టేబుల్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవాళ వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి సైంటిఫికల్లీ అంటే ఒక సైన్స్ ప్రకారం ఒక మెజర్మెంట్ ఉంది. ఏమిటి ఆ మెజర్మెంట్? ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, షార్ట్ కట్ లో ఓఆర్పి అంటాం. సో ఈ ఓఆర్పి అనేటువంటి వాల్యూస్ మీరు చూసినట్లయితే, మీరు ఆ టేబుల్లో చూడండి, 0 నుండి ఫ్రమ్ 0 టు పాజిటివ్ వాల్యూస్ 100, 200, 300 ఇట్లా మోర్ దాన్ ఇలా ఉంటే ఏంటంటే ఆక్సిడేషన్ క్రమం అనేది పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తెలియజేస్తా ఉంటుంది. అంటే +100, 200, 300 అవుతుందంటే అర్థమైంది యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ తక్కువ అవుతూ ఆక్సిడేషన్ ను హెల్ప్ చేసేటువంటి. సో మీకు ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూలో ఉంటాయి అంటే 0 నుంచి -100, -200, -300 ఇలా -400 ఈ వాల్యూస్ ఇలా పెరిగిపోతుంది -లో అన్నప్పుడు ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ ను పెంచేటువంటి స్టేటస్ ను సూచిస్తుంది. అంటే మీకు ఒకటే సింపుల్ ఏంటంటే ఈ ఓఆర్పి వాల్యూస్ ని మనం మెజర్ చేసినప్పుడు నెగిటివ్ లో కనబడితే అది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏంది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి ఏంటంటే పంపుతున్నట్టు అర్థం. సో మీకు పాజిటివ్ లో ఉన్నది ఓఆర్పి వాల్యూ అంటే ఏంటంటే అది ఫ్రీ రాడికల్స్ ను స్టేబుల్ చేయకుండా అలానే ఉంచేస్తుంది. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నది. సో మన ముందు ఉన్నటువంటి ఇప్పుడు మన రెగ్యులర్ వాటర్స్ నేను అన్నిటి కొంత షాంపిల్ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం రోజు తాగేటువంటి ఈ వాటర్. సో దీన్ని ఒక నేను ½ గ్లాసు షాంపిల్ గా తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇదే గ్లాస్ ముందు నేను ఈ బాటిల్ తీసుకున్నాను. సో మన పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మనము 20 రూపీస్ చొప్పున మనం లీటర్ కొంటాము. ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. దాన్ని కూడా నేను ఒక షాంపిల్ గా ఒక ½ గ్లాస్ లో నేను తీసుకున్నాను. మళ్ళీ దాని ముందు జాగ్రత్త పెట్టాను, కన్ఫ్యూజ్ కాకుండా ఏ షాంపిల్ అదే బాటిల్ సూచిస్తుంటాయి. అదేవిధంగా సోడాను కూడా కొంత షాంపిల్ నేను తీసుకుంటాను. ఓకే, సో కూల్ డ్రింక్ నేను షాంపిల్ గా గ్లాస్ లో తీసుకుంటున్నాను. ఓకే, సో చివరిగా ఇప్పుడు కంగెన్ వాటర్, ఇప్పుడే మనం ఫ్రెష్ గా తీసుకున్నటువంటి మన ఈ మెడికల్ డివైస్ నుంచి ఈ కంగెన్ వాటర్ నేను షాంపిల్ గా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఓఆర్పిని మెజర్ చేద్దాం. ఇప్పుడు మీకు ఐడియా ఉన్నది కదా, పాజిటివ్ ఓఆర్పి వస్తుంది అంటే ఆక్సిడేషన్ ఎంకరేజ్ చేసేటువంటి మెజర్మెంట్. నెగిటివ్ ఓఆర్పి వస్తుందంటే యాంటీ ఆక్సిడేషన్ అంటే మనకు హెల్ప్, మన బాడీకి యూజ్ అయ్యేటువంటిది. సో నేను ఇప్పుడు ఈ వాటర్స్ యొక్క ఓఆర్పి లెవెల్స్ నేను ఇప్పుడు చెక్ చేస్తాను. సో ఇది ఓఆర్పి ఎక్విప్మెంట్. సో మనం ఇప్పుడు క్లియర్ గా ఒక్కొక్క దానిలో మనం చూద్దాం. నేను మీకు ఇది ఇలా తీసుకున్నాను, మీరు చూడండి. మొదట్లో మనం రెగ్యులర్ గా తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ నేను మీకు చూపిస్తాను. ఎంత వచ్చింది మీకు ఇప్పుడు చూడండి, మీకు 400 and 500 అంటే +500 లో దాటుతుంది. అంటే పాజిటివ్ అంటే మీకు అర్థమైపోయింది, ప్లస్ లో ఉందంటే ఆక్సిడేషన్ బాగా బాడీలో ఎంకరేజ్ చేస్తుంది. 20 రూపీస్ చొప్పున మనం కొనుక్కునేటువంటి లీటర్ బాటిల్ ఇది చూడండి, మీకు పాజిటివ్ లోనే ఇది కూడా +600 లో కనబడుతుంది. సో మీరు లిక్విడ్ సోడా అని మీరు చూడండి, ఇది కూడా 500 లో కనబడుతుంది. సో ఇప్పుడు మీరు సోడా స్ప్రైట్ లో చూడండి ఒకసారి, కూల్ డ్రింక్ +600 లో మీకు కనబడుతుంది. సో నేను చివరిగా ఇప్పుడు నేను కంగెన్ వాటర్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ హెల్దీ వాటర్ ఉందో ఈ కంగెన్ వాటర్ కనుక మనం చూసినట్టయితే మీకు 500 లో వచ్చేసింది. చూడండి -800 ఇంకా మీకు పెరిగిపోతుంది. అంటే ఇది నెగిటివ్ వాటర్ వచ్చింది. మళ్ళీ నేను మన రెగ్యులర్ వాటర్ అంటే రోజు మనం తాగుతుంటాం కదా 4 లీటర్లు మన ఇంట్లో, ఒక్కసారి దాంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు వెంటనే చూడండి మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చేసింది దీని వాల్యూ. సో నేను ఇమ్మీడియట్లీ మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నా, కంగెన్ వాటర్లోకి వస్తుంది. మళ్ళీ కంగెన్ వాటర్లో మీరు ఒకసారి చూసినట్టయితే మీకు నెగిటివ్ లో మీకు చూడండి మళ్ళీ -800, 900 వచ్చేసింది.
ఓకే, అంటే ఇప్పుడు సింపుల్ వేరే ఏంటంటే ఎవ్రీడే మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ డ్రింక్స్ ఏవైతే మనం 4 లీటర్లు రోజు తాగేటువంటిది, బయట కొనే వాటరు, సోడాలు, స్ప్రైట్లు అన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ ఓఆర్పిఎల్స్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటిది, మన బాడీలో నిరంతరం ఆక్సిడేషన్ జరుగుతూ ఉన్నది, అది వేగంగా జరుగుతుందంటే దాన్నే ఎంకరేజ్ చేయడానికి వాడేటువంటి లిక్విడ్సే మనం ఎవ్రీడే వాడుతున్నాం. బట్ కంగెన్ వాటర్ ఒక్కటి వచ్చేసి మాత్రం ఏంటంటే మనకి ఏంటంటే మీకు -8 and 9 కనపడదు, అంటే ఎస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది. సో ఇప్పుడు దీని కౌంట్ను ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం చార్ట్ చూద్దాం. మనం ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అర్థమైపోయింది చూడండి. అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయన్నీ కూడా డేంజరస్, సో నెగిటివ్ వాళ్ళది ఏంటంటే చాలా ఇది మనకు బాడీకి యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ ఒకసారి మీరు చూస్తే మీకు ఈ రైట్ సైడ్ లో ఓఆర్పి లెవెల్ అని ఒకటి కాలం ఉన్నది చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, +400 నుంచి స్టార్ట్ అయింది, కిందికి వస్తారుగా -400 లో ఉన్నది. అంటే ఇప్పుడు మన డ్రింకింగ్స్ అన్ని కూడా, అంటే ఇప్పుడు ఈ వాటర్ ఇవన్నీ కూడా మనకు నియర్ 300 పైనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటిది అంటే 1 లీటర్ మనం కనుక ప్రతిరోజు మన ఇంట్లో మనం తాగే 1 లీటర్ వాటర్ వల్ల మన బాడీలోకి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కేవలం 100 or 10. రోజు 4 లీటర్స్ చేస్తే 400 వస్తాయి. ఇప్పుడు కంగెన్ వాటర్ ఇప్పుడు మీరు ఓఆర్పి ఎంత చూశారు, -500, -7, -9 లో చూశారు. మీకు ఈ చార్ట్ లో బాటమ్ లో -426 మెజర్మెంట్ ఉన్నది. అంటే ఇప్పుడు ఇలాంటిది 1 లీటర్ మనం, అంటే ఇది -500, -900 ఉంది, ఇది -400 ఉంది అనుకుంటే మనకు 10⁻14 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది -900 ఉంది, ఇది నేను తాగాను అనుకోండి, 1 లీటర్ తాగాను అనుకోండి, మా బాడీలోకి ఎంత వస్తుంది తెలుసండి, జస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ 10⁻20. అంటే దీన్ని మనం మ్యాథమెటికల్ కాకుండా ఒకసారి మనకు అర్థమయ్యేటువంటి విధంగా మనం మాట్లాడతాం. అంటే 1 లీటర్ కంగెన్ వాటర్ మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో మన బాడీలోకి, ఒక రోజు మొత్తం మన బాడీలో అన్నెసెసరీగా జనరేట్ అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని స్టేబుల్ చేయడానికి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కంగెన్ వాటర్ లో ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఆక్సిడేషన్ అనేటువంటిది కంట్రోల్ అయిపోయిందంటే యాంటీ ఆక్సిడేషన్ నేచర్ పెరిగిపోతుంది. ఎందుకంటే మెయిన్ డిసీజ్ లో కాజ్ ఇది ఒకటి అనుకున్నాగా, ఇది క్లియర్. నెక్స్ట్ రెండవది, కంగెన్ వాటర్ కు ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది అంట, ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం పిహెచ్ అంటే ఏమిటి, దాని వాల్యూస్ ఎలా ఉంటాయి, 1 to 14. 7 పిహెచ్ అనేది న్యూట్రల్ ఉంటుంది, బిలో 7 అని యాసిడ్స్ అంటాం, అబోవ్ 7 పిహెచ్ అంటే అది ఆల్కలైన్స్ అంటాం, బేసిస్ క్షారాలు. సో ఇప్పుడు ఆ పిహెచ్ స్కేల్ కు అసలు మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉన్నటువంటి ఆ రిలేషన్స్ ఏంటిదా లింక్ అంటే, ప్రతి ఆర్గాన్ ఒక డిఫరెంట్ పిహెచ్ వాల్యూ ఉంటుంది మన బాడీలో. మన బ్లడ్ పిహెచ్ 7.4, అదే లంగ్స్ 7.2. మీరు చూడండి ఆ చార్ట్ లో. అంటే యావరేజ్ గా మనం చూసినప్పుడు మన బాడీలో మన బాడీలో పిహెచ్ అనేటువంటిది ఏంటంటే 7 to 7.5 లో ఉంటుంది. ఇలా ఎప్పుడైతే బాడీ పిహెచ్ బ్యాలెన్స్ గా మెయింటైన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళ ఆర్గాన్స్ హెల్దీగా సర్వ్ అవుతూ వాళ్ళ హెల్దీ లైఫ్ ను లీడ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. బట్ ఇవాళ ఏమవుతుంది, ప్రపంచం మొత్తంలో కూడా ఏంటంటే మన బాడీలో పిహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే దాని 3 కారణాలు మాట్లాడచ్చు. ఏంటిది 3 కారణాలు అంటే, ప్రతిరోజు మనం చేసే పని ఏంటిది అంటే, మనం జీవించాలంటే మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు గాలి పీల్చాలి, క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవాలి, క్రమం తప్పకుండా నీటిని తీసుకోవాలి, అంటే ఈ 3 కదా. అంటే ఈ 3 డిఫరెంట్ వలనే ఈ మూడిట్లో మార్పు వచ్చింది కాబట్టి మన బాడీలో పిహెచ్ కూడా మారిపోతుంది. ద సింపుల్ థింగ్ ఒకటే కాజ్ ఏంటంటే, ప్రతిరోజు గాలి పీలుస్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం ఎయిర్ గురించి. అంటే ఎయిర్ ఎందుకు పీలుస్తాం, ఎయిర్ లో ఆక్సిజన్ అనేటువంటిది మన బాడీకి కావాలి కాబట్టి ఎయిర్ ని పీల్చేస్తాం. కానీ ఒకప్పుడు ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ లో మనం చూస్తే ఆక్సిజన్ తో పాటు అత్యంత విషవాయువులు అన్నట్టు సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇలా నైట్రస్ ఆక్సైడ్, ఇలా మనం చూస్తే మోస్ట్ డేంజరస్ వాయువులు ఉన్నాయి. ఆ ఆక్సైడ్స్ అన్ని కూడా ఎసిడికే. అంటే మన బాడీలో పోయేటువంటి గాలి ద్వారా పోయేటువంటి ఆక్సైడ్స్ కూడా ఏంటంటే మన బాడీలో ఎసిడిక్ అట్మాస్ఫియర్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది క్లియర్ అయిపోయింది. రెండవది మన ఫుడ్. ఇక్కడ మీరు టేబుల్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సిస్టమ్ లో మన ఫుడ్ ఉంటుంది. స్పైసీగా ఉండడం, హాట్ అంటే బాగా హై టెంపరేచర్ దగ్గర కోటెడ్ మెటల్స్ లో, అదేవిధంగా ఇంకా కలర్స్ కలపడం, కెమికల్స్ కలపడం, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్ అని ఇట్లా మనం చూస్తూ ఉంటుందంటే ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే అంతా కూడా కెమికలైజ్ అంటే ఆర్టిఫిషియల్లీ మనం ఏంటంటే ఆ ఫుడ్ ఏంటంటే కంప్లీట్ ఏంటంటే ఆ జంక్ ఫుడ్ లా మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో దానికి ఎసిడిక్ నేచర్ బాగా వచ్చేస్తుంది. అంటే డే బై డే మనం తినే ఫుడ్ కూడా ఏంటంటే మన బాడీలో ఎసిడిక్ నే డెవలప్ చేస్తుంది, ఎసిడిక్ నేచర్.
సో పూర్వకాలంలో ఆకుల్లో మట్టి పాత్రల్లో మన వాళ్ళు మంచి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ మంచి డైట్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్తీగా వాళ్ళు సర్వ్ అయ్యారు, అంటే pH ని బ్యాలెన్స్ ఉంచుకున్నారు. అంటే ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఎయిర్ వల్ల మన బాడీలో ఎసిడిక్ అట్మాస్ఫియర్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఫుడ్ వల్ల కూడా మన బాడీలో ఎసిడిక్ అట్మాస్ఫియర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే ప్రతి ఒక్కరం మనం తాగే డ్రింకింగ్ వాటర్ ఏంది ఇక్కడ ఉంది కదా మనకు, ఈ వాటర్స్ యొక్క pH కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఎసిడిక్ నేచర్ లో ఉన్నటువంటి వాటరే కనుక మనం తాగుతున్నట్టు ఇప్పుడు అర్థమైపోయినట్టే, అంటే ఇంటేక్ మొత్తం ఎసిడిక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు దీన్ని చెక్ చేయడానికి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లిక్విడ్స్ మనం చెక్ చేయడానికి pH డ్రాప్స్, నా దగ్గర ఒక pH డ్రాప్ ఉంది. సో ఈ pH డ్రాప్స్ ని మనం యూజ్ చేసుకొని మనం ఏంటంటే వీటి యొక్క ఎలా అంటే యాసిడ్ నేచర్ ఉందా, ఇది అదే విధంగా ఆల్కలైన్ నేచర్ ఉందా మనం తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు ఒక చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ చార్ట్ లో మీకు ఏంటంటే ఎసిడిక్ ఆల్కలైన్ అని మీకు ఇక్కడ కనబడుతుంది చార్ట్. సో ఇది 7 pH. ఇప్పుడు 7 to ఇటువైపు వెళ్తుంటా అంటే ఏంటంటే ఈ కలర్స్ మీకు కనబడుతుందండి, ఇవంతా కూడా ఎసిడిక్ నేచర్ పెంచుతూ ఉంటాయి. సో ఇటు నుంచి ఇటువైపు వస్తుంటాడు ఏమవుతుంది, ఆల్కలైన్ నేచర్ పెరుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ వాటర్ గ్లాసెస్ లో అన్నిట్లో నేను 1-2 డ్రాప్స్ ఇప్పుడు ఈ pH డ్రాప్స్ తోని నేను మీకు చూపిస్తాను. సో ఒక కంగెన్ వాటర్ లో నేను తర్వాత వేస్తాను, మిగతా అన్ని ఒకసారి చెక్ చేస్తాను. సో మొదట్లో ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ మీకు ఈ చార్ట్ లో మీకు ఇక్కడ పెడితే కనబడుతుంది, మీకు ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేటువంటి మీరు చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది. మీకు సింపుల్, వెరీ సింపుల్, అంటే మనకు ఈజీగా ఏ pH ఇక్కడ కనబడుతుందో మీరు చూడండి. అంటే ఎసిడిక్ pH మీకు 4 to 3 లో కనబడుతుంది. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనం ఏదైతే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కిన్లే, ఆక్వాఫినా, బిస్లెట్ టాటా ఏదైనా, సో దీని pH కూడా మీకు చూసినట్టయితే మీకు ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది మీరు చూడండి. ఇది కూడా ఏంటంటే కంప్లీట్ ఏంటంటే మీకు ఎసిడిక్ నేచర్ లోనే కనిపిస్తుంది. సో అదే విధంగా సోడా, దీన్ని మనం అంటే సోడా గురించి కొత్తగా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగి ఉంటే సోడా ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైంది ఎసిడిక్ వాయువే కాబట్టి దానికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అది కూడా మనకు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది కూడా మీకు ఎక్కడ 2 pH లో కనబడుతుంది. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇది హై ఎసిడిక్ pH లో ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది ఏది సోడా మనం తాగేస్తుంది. సో వీటన్నిటికంటే ఇంకా మోస్ట్ డేంజరస్ ఏమిటని మనం చూసినట్టే కూల్ డ్రింక్స్. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, కూల్ డ్రింక్ ను చాలా ఇంట్రెస్ట్ గా, ఎలా ఇంట్రెస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు లేడీస్ ఇంకా ఏంది గర్భిణీ స్త్రీలు కూడా ఆడ కూల్ డ్రింక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ రాసి ఉంటుంది, ఎప్పటి టర్మ్స్ అండ్ కండిషన్ చిన్నగా గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు దీన్ని తాగొద్దని చిన్నగా రాసి ఉంటుంది. బట్ మనం అది చూడమని, అంటే ఇది ఎక్కడ 1 pH లో ఉంది. అంటే మన ఇంట్లో దాదాపుగా మీకు తెలుసు ఏంటిది ఫినాయిల్, యాసిడ్స్ ఉంటాయి, ఇది మనం శానిటైజ్ మనం బాత్రూమ్స్ వాష్ చేయడానికి అవి, అంటే దాని pH 1 అన్నట్టు, అంటే ఆ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇదే pH డ్రాప్స్ నేను ఇప్పుడు మన కంగెన్ వాటర్ లో తీసుకుంటున్నాను, 2 లేదా 3 డ్రాప్స్ ఇక్కడ కూడా నేను తీసుకున్నా. సో ఇప్పుడు చూద్దాం మనం దీనికి ఏ కలర్ వచ్చిందని మనం చూసినట్లయితే మీరు చూడండి ఇక్కడ కంప్లీట్ ఎటువైపు వచ్చేసింది, ఇది మీకు 9 to 10 లో మీకు క్లియర్ గా, అంటే ఇక్కడ చూడండి మీకు అక్కడ ఉంటుంది కలర్, అంటే ఇది కంప్లీట్ ఆల్కలైన్ నేచర్ లో వచ్చేసింది. సో వెరీ క్లియర్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏమిటి ఆ క్లారిటీ అంటే మన ఇంటేక్ ఇప్పుడు 3 ఇంటేక్, గాలి ఎసిడిక్ అట్మాస్ఫియర్ జనరేట్ చేసింది మన బాడీలో, ఫుడ్ ఎసిడిక్ అట్మాస్ఫియర్ బాడీలో జనరేట్ చేసింది. మోర్ ఎవర్ మనం తాగేటువంటి ఆల్ డ్రింక్స్ అన్ని కూడా ఏంటంటే ఎసిడిక్ నేచర్ నే క్రియేట్ చేస్తుంది. ఒక కంగెన్ వాటర్ కూడా మాత్రం. సో ఇక్కడ ఇప్పుడు నిరంతరం అంటే కంగెన్ వాటర్ తాగట్లేదు అనుకున్నప్పుడు మనం ఆలోచిస్తే ప్రతిరోజు మన యాక్టివిటీస్ వల్ల మన బాడీలో ఎసిడిక్ నేచర్ బాగా డెవలప్మెంట్ కాకుండా ఏం జరుగుతుంది, ఎలాంటి అనర్థాలు బాడీలో జరుగుతాయి అనేటువంటి దాని మీద ఇక్కడ ఒక చార్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ ఒట్టో ఎండిచ్, హ్యూమన్ బాడీ ఫిజియాలజీ, ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమన్ బాడీ ఫిజియాలజీ మీద ఒక మొట్టమొదటి సైంటిస్ట్ గా ట్రీట్ చేయొచ్చు. 1923లో క్యాన్సర్ సెల్స్ ఎందుకు బాడీలో జనరేట్ అవుతాయి అనే దాని మీద ఆయన సైంటిఫిక్ గా ఒక థియరీని ప్రూవ్ చేసి 1931లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఏం చెప్పాడు ఆయన థియరీలో అంటే క్యాన్సర్ సెల్స్ గ్రోయిన్ ఎసిడిక్
ఎన్విరాన్మెంట్. అంటే బాడీలో ఎసిడిక్ స్టేటస్ క్యాన్సర్ సెల్స్ ను జనరేట్ చేస్తుంది. రెండవది క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, ఆల్కలైన్ బాడీలో ఆల్కలైన్ స్టేటస్ లో క్యాన్సర్ సర్వైవ్ కాదు, అబ్నార్మల్ లో జనరేటెడ్ సెల్స్ కూడా బాడీలో నిర్వీర్యమైపోతుంటాయి. సో ఇక్కడ నాట్ ఓన్లీ క్యాన్సర్, అంటే ఈ ఎసిడిక్ స్టేటస్ మన బాడీలో ఏం చేస్తుందంటే ప్రతి డిజార్డర్ ను జనరేట్ చేస్తుంది. అందుకనే అక్కడ ఒక సెంటెన్స్ ఉంటుంది కింద, వెన్ యువర్ బాడీ pH ఈజ్ ఆల్కలైన్, నో ఇల్నెస్ అండ్ నో డిసీజ్. ఇప్పుడు కంగన్ వాటర్ మన బాడీని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటి దాని మీద ఒక చిన్న ఆలోచిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాను అనుకుంది. ఈ వాటర్ నేను తీసుకుంటే నా బాడీలో 70-75% బాడీలో ఉన్నటువంటి వాటర్తో ఇది కలిసిపోతుంటాడు. అలా కలిసిపోతున్నప్పుడు ఆ బాడీలో ఉన్నటువంటి ఆ వాటర్ pH ఎసిడిక్ లో ఉన్నది అనుకుంటే, అంటే మన బాడీ ఎట్లాగ ఎసిడిక్ లో ఉంటుంది కాబట్టి ఈ వాటర్ వెళ్ళినప్పుడు ఏంటంటే దాని pH ను మనకి ఏంటంటే బ్యాలెన్స్ లో చేస్తుంది. సో ఇక్కడ ఈ వాటర్ అంటే మన వాటర్ గురించి ఒకసారి ఇంకొక మినిట్ మాట్లాడు. ఏమిటి అంటే వాటర్ మనం వేడి చేస్తుంటా అంటే ఏమైంది, ఆవిరి రూపంలో మారిపోతుంది. వాటర్ మనం చల్లబరుస్తుంటే ఏమవుతుంది, మంచు రూపంలోకి వస్తుంది, ఘన రూపంలోకి. అంటే ఈ స్ట్రక్చర్ కి ఉన్న తేడా ఏంటంటే వేడి చేస్తుంటే ఏమవుతుంది మన బాడీలో అంటే అది 25తో ఉన్నటువంటి మాలిక్యూల్స్ చిన్నగా 10-5 ఇండిపెండెంట్ ఆవిరైపోతుంది. మీరు ఎప్పుడైతే ఉష్ణాన్ని తీస్తా అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఏమైంది, బిగ్ సైజ్ లో ఫార్మ్ అవుతుంది. సో మన బాడీలోకి పెనట్రేట్ కావాలంటే చిన్న సైజులో ఉండాలి. అందుకనే మనకు వెనకటి తరం వాళ్ళు మనకేంది బిగ్ సైజులో ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే గోరువెచ్చని నీళ్లు తాగన్నారు. అంటే కొంత ఉష్ణాన్ని ఇస్తే కొంత స్ట్రక్చర్ తగ్గి మన బాడీలోకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొంత డెఫినేషన్ కూడా మార్చేశారు. వేడి చేసి వేడిగా ఉన్నప్పుడు త్రాగడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దాని ఏమంటే ఆరోగ్యమైనటువంటి పద్ధతి. వేడి చేసి మళ్ళీ చల్లార్చి తిరిగి తాగడం అనేటువంటిది ఏంటంటే దాంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక బ్యాక్టీరియా ఏమన్నా సూక్ష్మజీవులు ఇలాంటివి ఉంటే అవి మాత్రమే కిల్ అవుతాయి తప్ప వేరే ఏది కూడా దాని స్ట్రక్చర్ మారదు. మళ్ళీ చల్లారితే దాంట్లో ఉన్న డిజాల్వ్ సాల్ట్స్ పో. కానీ వేడిగా ఉన్నప్పుడు తర్వాత ఏమవుతుంది అంటే కొంత మనకేంటంటే స్ట్రక్చర్ చిన్నగా ఉండి ఈజీ చెప్పినట్టు, అందుకని మన గోరువెచ్చని తింటాం. సో ఇక్కడ ఒక గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ పీటర్ ఆగ్రెన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 2003 ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి సైంటిస్ట్. అంటే వాటర్ ఛానల్స్ గుండా వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూవింగ్ అంటే ఆ పెనట్రేషన్ కావడానికి ఆ క్యారీ చేసే క్రమంలో వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉండాలనే దాని మీద నేను ఒక థియరీ చెప్పాను, ప్లంబింగ్ సిస్టమ్ ఫర్ సెల్స్. ఆ థియరీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మన బాడీ సెల్స్ లోకి వాటర్ మాలిక్యూల్స్ ఫాస్ట్ గా పెనట్రేట్ అయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా అక్కడ ఉండకుండా వెంటనే బయటికి ఫ్లష్ అవుట్ కావాలి. ఇలా జరిగినప్పుడు ఏంటంటే రిచ్ ఆక్సిజన్ సెల్ లోకి అబ్జర్వ్ అవుతుంది, అదేవిధంగా న్యూట్రిషన్స్ కూడా అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెంటనే వెలగొట్టబడుతుంటాయి. సో అంటే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇది వాటర్ మాలిక్యూల్స్ ఫాస్ట్ గా సెల్ లోకి పెనట్రేట్ అయ్యి మళ్ళీ అంతే ఫాస్ట్ గా బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు కంగన్ వాటర్ కు నార్మల్ వాటర్ మనం తాగే వాటర్ తేడా ఏంటంటే ఈ నార్మల్ వాటర్ ఏంటంటే 25-30 మాలిక్యూల్స్ తో స్ట్రక్చర్ ఉంటుంది. కంగన్ వాటర్ ఎలా ఉంటుందంటే కేవలం 5-6 అనేటువంటి ఒక తక్కువ కౌంట్ తో మాలిక్యూల్స్ ని హెక్సాగోనల్ షేప్ లో కన్వర్ట్ చేసుకొని స్ట్రక్చర్ ఉంటుంది. దీన్నే రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ అంటాం. అందుకని అంటే అయనైజేషన్ ప్రాసెస్ నుంచి వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్డ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ లోకి వేగంగా చొచ్చుకొని పోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు నేను చూస్తాను. ఓకే, సో ఇక్కడ కంగన్ వాటర్ ఉన్నది, అదే విధంగా మనం రెగ్యులర్ తాగే వాటర్. సో ఇప్పుడు నా ముందు ఇక్కడ టీ బ్యాగ్, నా ముందు ఒక టీ బ్యాగ్ ఇక్కడ చూడండి, గ్రీన్ టీ వచ్చేది. రెండు టీ బ్యాగుల నుంచి 2 గ్రీన్ టీలు నేను తీసుకున్నా సాచెట్లు. ఈ ఎంటీ గ్లాసుల్లో ఈ రెండింటిని తీసుకుంటున్నా.
సాధారణంగా మనము ఒక టీని ప్రిపేర్ చేయాలన్నప్పుడు, అంటే టీ బ్యాగ్ నుంచి టీ సాచెస్ టీ మనం తీసుకోవాలంటే మనం పోసేటువంటి తీసుకున్న వాటర్ చాలా హై టెంపరేచర్, అంటే నియర్ టు 100 degrees, అంటే 100 degrees పైన చూస్తుంటాం, అంటే మసిలే వాటర్ పోస్తుంటాడు. మసిలే వాటర్ టీ బ్యాగులు ఎందుకు టీ కలర్ వస్తుంది అనేటువంటి దానికి సైన్స్ ప్రకారం ఏంటిది మనం తెలుసుకున్నది, అలా ఎప్పుడైతే బాయిల్డ్ అయ్యేటువంటి టెంపరేచర్ దగ్గర వాటర్ మాలిక్యూల్స్ చిన్నగా 1-2తో ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న సైజులో కన్వర్ట్ అయ్యిందంటే టీ సెల్లోకి వేగంగా చొచ్చుకొని టీ కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కంగన్ వాటర్కు ఈ వాటర్కు మనం తాగే వాటర్కు డిఫరెంట్ ఏంటిదని మనం ఒకసారి చూసినట్టయితే, నేను ఈ టీ బ్యాగు తడిసే వరకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కంగన్ వాటర్ తీసుకున్నాను. ఒక దాంట్లో మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ఏదో ఒక ఆరో వాటర్, అది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏదైనా. దీన్ని కూడా నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, నేను ఒక్కసారి ఈ టీ బ్యాగ్స్ కొద్దిగా కదిలిస్తుంది ఇట్లా. ఓకే, జస్ట్ 2 times నేను ఇలా రెండింటిని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఏమర్థమైపోయింది మనకు, ఇది చూడు కంప్లీట్ టీ కలర్ వచ్చేసింది పూర్తి. అంటే మీరు బాయిల్డ్ బాగా మసలేటువంటి మరుగుతున్నటువంటి నీటిని పోస్తే ఏ కలర్ వస్తుందో కంగన్ వాటర్ ఆ విధంగా బేసేసింది. మన రోజు తాగే వాటర్లో అలానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ 2 ఎంప్టీ గ్లాసులు మళ్ళీ తీసుకుంటున్నా, ఇలా దీన్ని పక్కకు పెట్టయితే. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఈ టీ బ్యాగ్ను మరొక ఎంప్టీ గ్లాసులో తీసుకుంటున్నా, దీన్ని కూడా మళ్ళీ ఎంప్టీ గ్లాసులో తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం, రెండిట్లో నేను వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఇది కంగన్ వాటర్ తీసుకుంది, దీంట్లో నార్మల్ రెగ్యులర్ మనం తాగే వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే కంప్లీట్ మనకేంటంటే ఇట్లా పోస్తున్న కొద్ది టైంలోనే సెకండ్స్ లోనే ఏమవుతుంది అంటే ఇది కంగన్ వాటర్ టీ బ్యాగులకి వెళ్ళి వేగంగా చొచ్చుకొని. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా తాగుతున్నామో, ఇప్పుడు ఈ కంగన్ వాటర్ 1 లీటర్ నేను తాగాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తాగాను, మీరే తాగారు అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది బాడీలో, ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం ఆలోచించాం. అంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే నెగిటివ్ ఓఆర్పి వచ్చినాయి మనకు 900 దాకా వచ్చింది కదా. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్ళి ఏం చేసినాయి, ఫ్రీ రాడికల్ ను స్టేబుల్ చేసినాయి. సో ఇంత క్రితం మనం చూసినట్టు ఏమున్నది, పిహెచ్ అనేది ఆల్కలైన్ నేచర్ లో ఉన్నది. అంటే ఆ ఆల్కలైన్ పిహెచ్ మన బాడీలో ఏం చేసింది అంటే ఎసిడిక్ పిహెచ్ ఏదైతే ఉందో ఎసిడిక్ నేచర్ ని న్యూట్రలైజ్ చేసి మన బాడీకి రిక్వైర్డ్ పిహెచ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలా టీ బ్యాగులు గుండా ఏ విధంగా ఫాస్ట్ గా పెనెట్రేట్ అయిందో, ఇప్పుడు మనం తాగిన తర్వాత మన బాడీ సెల్స్ లో కూడా ఇప్పుడు అదే విధంగా జరిగింది అనుకోండి, మన సెల్ లో కూడా అలా పెనెట్రేట్ అయిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని చూసినట్టయితే రిచ్ ఆక్సిజన్ న్యూట్రిషన్ సెల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైపోయింది అంటే కంగన్ వాటర్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది మన బాడీలో అనేటువంటి దాన్ని మనం క్లియర్ గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ వాటర్ గురించి మరి ఎవరెవరు అంటే ఏ డాక్టర్స్ ఎలా రికమెండ్ చేశారు దీన్ని, అంటే సైంటిఫిక్ గా మనం ఇంతసేపు మాట్లాడాం. సో డాక్టర్స్ కూడా ఎవరెవరు దీని గురించి రికమెండ్ చేశారు. ఇక్కడ కనబడేటువంటి ఒక డాక్టర్ హిరోమిషినా ఎండిపిహెచ్. సో ఆయన ఎండి అంటే టాప్ 10 వరల్డ్ టాప్ 10 గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ లో వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ. 68లో కొలనోస్కోప్ ఎండోస్కోప్ ట్రీట్మెంట్ ఫస్ట్ వరల్డ్ కి ఇన్వెంట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో ఆయనే దాదాపు ఒక 2,70,000 మంది పేషెంట్స్ వాళ్ళ క్లినికల్ గా వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేసి ఈ కంగన్ వాటర్ రికమెండ్ చేసి 3 months తర్వాత మళ్ళీ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ క్లినికల్ రిపోర్ట్స్ బేస్ చేసుకుంటే మాక్సిమం మెంబర్స్ 100% ఏంటంటే బిఫోర్ ఉన్న డిసీజ్ మళ్ళీ డయాగ్నోస్ కాదు. కింద మనకు కొన్ని కొలను సంబంధించిన పిక్స్ ఉన్నాయి, మీరు చూడండి. అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి కొలను, అదే విధంగా ఆ మధ్యలో ఉన్నటువంటి కాన్స్టిపేషన్ ఉన్నటువంటి కొలను, సో అదే విధంగా కీమోథెరపీ చేసినటువంటి కొలను. సో వీటిలో అంటే బిఫోర్ అంటే కంగన్ వాటర్ తాగ ముందుకు ఉన్నటువంటి కొలను ఆఫ్టర్ 3 months తర్వాత తాగిన తర్వాత, ఇలా మనకి సినిమా వీడియోస్ అని మీరు యూట్యూబ్ లో మీరు చాలా కూడా దీన్ని చూడొచ్చు. సో ఇంకా మనకు ఈయన పబ్లిక్ రికమెండ్ చేస్తూ ఎన్నో రకాల హెల్త్ బుక్స్, అంటే నాకు తెలిసైతే ఒక నేను ఎక్కడ అమెజాన్ లో వాటిలో చూశాను, ఒక 10 రకాల బుక్స్ నేను చూశాను. అందులో చాలా బుక్స్ కూడా నేను కొన్నాను, వాటి గురించి చదివాను. అంటే అందులో మన దగ్గర కూడా ఇక్కడ ఒక 2 బుక్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడండి. సో ఇక్కడ ద రిజువనేషన్ ఎంజైమ్, సో అదే విధంగా ది ఎంజైమ్ ఫ్యాక్టర్. సో ఇలా మొత్తం ఒక 10 బుక్స్ ఉన్నాయి ఈయన రాసినటువంటి హెల్త్ కి సంబంధించి, వెరీ పాపులర్. ప్రతి బుక్ లో ఈయన కంగన్ వాటర్ ను రికమెండ్ చేస్తూ సజెస్టెడ్ చేస్తూ ఒక 3 to 4 pages లో రాశారు.
సో అలాగే ఇప్పుడు టాప్ 10 లో ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సో ఇక్కడ డాక్టర్ దేవ్ కార్పెంటర్, చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్. సో ఈ బుక్ మొత్తం కూడా కంగన్ వాటర్ నుంచే కంప్లీట్ ఉంటుంది. సో ఇంకా ద హీలింగ్ పవర్ ఆఫ్ కంగన్ వాటర్. సో ఇలా మనం చాలా మంది డాక్టర్స్, ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, అంటే క్యాన్సర్ మీద రీసెర్చ్ జరిగేటువంటి ప్రపంచంలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ దీనికి ఒక ఇంపార్టెంట్. సో ఈ ఇన్స్టిట్యూషన్ వారు పబ్లిక్ రికమెండ్ చేస్తూ ఒక 10 రకాల ప్రోడక్ట్ ను వాళ్ళ వెబ్సైట్ లో రికమెండెడ్ ప్రొడక్ట్ లిస్ట్ లో ఉంచారు పేజీలో. ఆ 10 లో టాప్ 1 అంటే ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్రియారిటీలో మన కంగన్ వాటర్ నుంచి వాళ్ళు మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఫౌండర్ మెంబర్, అంటే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక ఫౌండర్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబర్ట్ జి రైట్. సో ఆయన ఒక పాపులర్ బుక్ వరల్డ్ వైడ్ గా ద కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్, అంటే క్యాన్సర్ మీద రీసెర్చ్ జరిగేటువంటి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఆ డైరెక్టర్ ఈ బుక్ రాస్తూ, అంటే ఈ బుక్ లో ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా, అంటే క్యాన్సర్ ఎలా, అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వచ్చిన పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కావచ్చు, సో దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని మీద ఆయన ఎక్స్పీరియన్స్ రాస్తూ కంగన్ వాటర్ ఒక 15-18 పేజీల్లో మెన్షన్ చేసింది అగైనెస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ స్ప్రెడ్డింగ్. అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వాటర్ అనేటువంటిది, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అనేటువంటి దాన్ని ఈయన క్లియర్ గా ఈ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాలెన్స్ చేస్తుంది అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు చూడండి, నేను కొద్దిగా ఉన్నటువంటి ఈ వాటర్ లో నేను ఇలా తీసుకోగానే ఇప్పుడు మీరు చూడండి న్యూట్రల్లోకి వచ్చేస్తుంటాడు అలా. సో ఇలా బాడీ పిహెచ్ అనేటువంటిది ఏంటంటే బ్యాలెన్స్ లోకి వచ్చేస్తుంటాడు. సో ఇక్కడ ఇంకొంతమంది సైంటిస్టులు, డాక్టర్ ఆర్థర్ గైటన్, ఈయన కూడా ఉమెన్ బాడీ పిహెచ్ మీద చాలా ఇన్ఫర్మేషన్, అంటే 3.5 పిహెచ్ అనేటువంటిది బాడీలో అంతకంటే ఎక్కువ ఎసిడిక్ నేచర్ అనుకున్నట్టయితే హెల్దీ సెల్స్ కూడా డెడ్ అవుతాయి. అయితే ఈయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన బాడీలో స్వతహాగా ఆల్కలైన్ నేచర్ అనేటువంటిది బాడీలో తయారు కాదు, కానీ ప్రతిరోజు మన బాడీలో ఎసిడిక్స్ మాత్రం అనేకంగా బాడీలో స్వతహాగా జనరేట్ అవుతుంటాయి. ఇప్పుడు వీటిని బ్యాలెన్స్ పిహెచ్ ఉంచాలనుకున్నప్పుడు ఏం జరగాలి మన బాడీలో అంటే, మనం బయట నుంచి ఏవైతే మన సోర్స్ ఏవైతే ఉంటాయో ఇంటేక్ సోర్స్, వాటి నుండి కనుక ఆల్కలైన్ నేచర్ వచ్చేస్తుంది అంటే ఇవి బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు కంగన్ వాటర్ ఏంటంటే ఆల్కలైన్ నేచర్ లో ఉంది కాబట్టి మనం దీన్ని తాగడం వల్ల ఏంటంటే బాడీ పిహెచ్ అనేది ఆల్కలైన్ నేచర్ లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ కలిగి కంగన్ వాటర్ మైక్రో క్రస్టింగ్ అవుతుంది అంటే ఏంటిది మైక్రో క్రస్టింగ్ అనేటువంటిది ఏంటిది ఒకసారి మనం చూద్దాం. డెఫిషియన్సీ ఏంటిది అంటే మన శరీరానికి ప్రతిరోజు కావాల్సిన రిక్వైర్డ్ మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, వాటర్ న్యూట్రిషన్స్ కావచ్చు, అవన్నీ కరెక్ట్ ఉంటే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆ డెఫిషియన్స్ స్టార్ట్ అవుతున్నారో మనకు అర్థం కాదు, మనం ఫుల్ఫిల్ చేసుకోలేము, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది డిజార్డర్ దాపిస్తుంది. దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. డిజార్డర్స్ పెద్ద ఏంటంటే అప్పటి వరకు పోవాల్సిన అవసరం ఉంటుంది, హాస్పిటల్ దానికి గుర్తురాదు. డిజార్డర్స్ అని కూడా ఏదో చిన్నగా ఏదో కాళ్ళు వస్తుంది, మొక్కలు మంట వస్తుందని ఇంట్లో ఉండి దానికి ఏదో రెమెడీ చేస్తూ ఉంటాడు. దాన్ని అంటే దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం, అది కాస్త ఏమైపోద్ది, డీజనరేషన్ దాపిస్తుంది. చివరిగా అది ఏమవుతుంది, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే డిసీజ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే లక్షణాలు బయటకు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తాం, ల్యాబొరేటరీకి వెళ్తాం, టెస్టులు చేస్తాం, ఫలాంది వచ్చింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్, అల్సర్, ఇలా ఏదో ఒకటి వచ్చేస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చి నడుపుతుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది, డిసీజ్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొదలు పెడతామో అక్కడ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వెనకకు రావడం అనేటువంటి అంత ఈజీ కాదు. ట్రీట్మెంట్ టెంపరీ ఇన్స్టెంట్లీ ఏం చేస్తారు, రిలీఫ్ ఇస్తూ ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన తర్వాత మనం ఏంటంటే ప్రియారిటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే కంగన్ వాటర్ అనేటువంటిది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, మీరు సరిగ్గా మనం ప్రతిరోజు తీసుకునేటువంటి గాల్లో ఆక్సిజన్, అంటే డెఫిషియన్సీ ఎక్కడ, ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి. కంగన్ వాటర్ ఆక్సిజన్ మీకు రిచ్ ఆక్సిజన్ ఇవ్వడానికి మంచి ప్రాపర్టీని మనం ఇప్పుడు చూసాం కదా. మనం తింటూ ఉంటాం, ఏదో ఆహార పదార్థాలు, పండ్లు, ఇవన్నీ తింటుంటాం. దాంట్లో ఉన్న ప్రతి న్యూట్రిషన్ మన బాడీలోకి అబ్జర్వ్ చేయడానికి కూడా కంగన్ వాటర్ ఏం చేస్తుంది, ఫాస్ట్ గా పెనిట్రేట్ చేస్తుంది. సో అదే విధంగా మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ లో వస్తుంది. అంటే ఇన్ని విధాలు హెల్ప్ఫుల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది ఏంటంటే ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేస్తూ అక్కడనే మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ మనం ఏంటంటే మన డిజార్డర్, డీజనరేషన్, డిసీజ్ లో రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కంగన్ వాటర్. సో ఇది ఈ మెడికల్ డివైస్ ఆల్రెడీ మనం ఇక్కడ లైవ్ లో మనం చూస్తున్నాం, ఇక్కడే ఉన్నది. సో ఇది ఇన్పుట్ మన ఇంట్లోనే వాటర్ ఇస్తే దీనికి 5 రకాల వాటర్స్ మనం చూడొచ్చు. అంటే డ్రింకింగ్ వాటర్ లో 8.5 to 9.5,
మీకు రైట్ సైడ్ ఈ పిక్చర్ లో చూడండి. స్ట్రాంగ్ కంగన్ వాటర్ 11.5 pH, కంగన్ వాటర్ 8.5 to 9 డ్రింకింగ్. క్లీన్ వాటర్ గ్రీన్ లో ఉన్న చూడండి వర్డ్ మీకు 7 pH, బ్యూటీ వాటర్ 5.5 pH, అదేవిధంగా స్ట్రాంగ్ ఎస్టిక్ 2.5. ఇలా మనకి ఏంటంటే 5 రకాల వాటర్స్ వస్తూ ఉంటాయి. బ్యూటీ వాటర్ అంటే మన స్కిన్ లో పిగ్మెంటేషన్స్, రింకిల్స్, క్యారీ బ్యాగ్స్, ర్యాషెస్, పింపుల్స్ ఇలాంటి అన్ని కూడా రెడ్యూస్ చేస్తూ స్కిన్ బాగా గ్లో చేస్తుంది. అది బ్యూటీ వాటర్ వస్తుంది. క్లీన్ వాటర్ మెడిసిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటప్పుడు వస్తుంది. సో ఇక డ్రింకింగ్ వాటర్ అంటే కామన్ మనం డ్రింక్ చేస్తుంటాం. సో ఇందులో స్ట్రాంగ్ ఎస్టిక్ వాటర్, స్కిన్ డిజార్డర్స్, సోరియాసిస్, ఎగ్జిమా, గ్యాంగ్రీన్ ఇలా. ఇందులో ఇంకొక వాటర్ నుంచి మీకు చెప్పబోతున్నాను ఏమిటంటే స్ట్రాంగ్ కంగన్ వాటర్ నుంచి 11.5 pH వాటర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనందరూ తెలిసి ఇవాళ నిరంతరం మన ఇంట్లో మార్నింగ్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఆహార పదార్థం, పాల నుంచి మొదలు పెడితే నైట్ వరకు వాడేటువంటి విష పదార్థాలే. ఇది క్లారిటీ మనందరికీ ఉంది. ఎందుకంటే రోజు వాట్సాప్ లో మనం చూస్తాం ఎన్ని వీడియోస్ వస్తున్నాయి, కూరగాయలు ఎట్లా వస్తున్నాయి, వాటిని ఎట్లా మనం పేపర్లో చూస్తున్నాం. కూరగాయలు డేంజరస్ కెమికల్స్ అని, అదేవిధంగా ఆహారం తాజా విషయం అని ఇలా చూస్తుందంటే మైండ్ బ్యాక్. అంటే ఇప్పుడు పండించే వాళ్ళు విపరీతమైన పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడుతూ విత్తనం నుంచి మొదలు పెడితే పంట క్రాప్ కట్ చేసే వరకు, దాన్ని మార్కెటింగ్ చేసే పర్సన్స్ దాన్ని ఏంటంటే తాజాగా ఉంచడం కోసం వాళ్ళు బండ్ల మీద పెట్టేంత వరకు వాళ్ళు కెమికల్స్ దాని మీద అప్లై చేస్తూ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఇంకొక వారం పాటు మనం ఇంట్లో ఉంచుకోవడం కోసం వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేయడం మనం ఇంట్లో. ఇన్ని రకాల పద్ధతులు చేసి ఒక కూరగాయను మనం తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక పండును మనం తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అయితే వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటన్నిటికి వాడే కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్ని కూడా ఒకప్పుడు వాటర్ బేస్డ్ అనే ఫార్ములాతో తయారు చేశారు. అలా వాటర్ తో ఉన్నటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ మనం నీళ్ళతో కడిగినప్పుడు, వాటర్తో కడిగినప్పుడు రిమూవ్ అయిపోయింది. దానివల్ల రైతులు స్ప్రే చేసిన పెస్టిసైడ్స్, కెమికల్స్ కూడా మన ఇంట్లో కడిగినప్పుడు పోయేది. ఎప్పుడైతే 30 years 20 years బ్యాక్. బట్ ఇప్పుడు ఈ మధ్యన అంటే లాస్ట్ 10 years నుంచి ఏం జరుగుతుందంటే ఆయిల్ బేస్డ్ ఫార్ములాతో పెస్టిసైడ్స్, కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుతుంది. దానివల్ల ఏమిటి అంటే అలా మ్యానుఫ్యాక్చర్డ్ ఉన్న ఫార్ములాతో ఉన్నటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఒకసారి ఆకు అంటే క్రాప్ మీద కానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద స్ప్రే అయితే మీరు ఎన్నిసార్లు వాటర్ పెట్టినా, మీరు ఉప్పు వేసినా, మీరు హాట్ వాటర్ పెట్టినా, ఏది వేసినా కూడా రిమూవ్ కాదు. ఎందుకు అంటే ఆయిల్ బేస్డ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ 11.5 pH వాటర్ కి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాపర్టీ ఏంటంటే ఇలా ఆయిల్ బేస్డ్ ఫార్ములాతో తయారైన కెమికల్, పెస్టిసైడ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అన్నిటి కూడా ఇది తీసేస్తుంది. అంటే ఆయిల్ ని డిజాల్వ్ చేస్తూ, ఆయిల్ బాండింగ్ అంటే ఆ మాలిక్యూల్స్ బాండింగ్ డిజాల్వ్ చేస్తూ ఇది ఏం చేస్తే పెస్టిసైడ్స్, కెమికల్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇక్కడ మనం రోజుగా వాడే అంటే మన ఇంట్లో వాడేటువంటి వాటర్ ఒకటి ఇప్పుడు 11.5 pH వాటర్ ఉంది. ఇప్పుడు ఆయిల్ గురించి మీకు ఒక చిన్న టెస్ట్ మీకు చూస్తాను. సో మనం కామన్ గా నువ్వుల నూనె మనం షాపులలో దొరుకుతుంది మనకి. మీరు అంటే పూజ కోసం కూడా మనం ఇంట్లో కొనుక్కుంటాం. సో 2 గ్లాసుల్లో నేను ఈ ఆయిల్ షాంపూ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు చూడండి, ఇది 11.5 pH వాటర్. ఒక గ్లాసులో ఇప్పుడు నేను ఆయిల్ షాంపిల్ కొంత తీసుకున్నాను. సో అదే విధంగా రెగ్యులర్ మనం తాగే వాటర్ ఒక గ్లాసులో ఈ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా మన వాటర్లో ఆయిల్ యొక్క కలయిక ఎలా ఉంటుంది అంటే మన అందరికి తెలుసు ఏముంటది. నీళ్ళలో నూనె పోస్తే లేదా నూనెలో నీళ్లు పోసినా ఆ రెండు విడివిడిగా ఉండిపోతాయి. ఫెయిర్ గా మనకి ఇక్కడ మీకు చూడండి ఆ కనబడుతున్న చిన్న చిన్న బిందుల రూపంలో ఆయిల్ అలానే ఉన్నది, నీరు నీరుగా ఉన్నది, పైన ఇట్లా తేలిపోయింది. సో ఇప్పుడు నేను ఈ వాటర్ 11.5 pH వాటర్ ఇంకొక గ్లాసులో ఆయిల్ షాంపిల్ ఉంది, దాంట్లో తీసుకున్నా. ఎస్, ఇప్పుడు చూడండి ఒకసారి. సో కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు దీని తేడా మీరు గమనించండి ఒకసారి. ఆయిల్ మొత్తం కూడా ఏంటంటే ఎమల్సిఫైడ్ అయిపోయింది, మొత్తం కరిగిపోయింది. మీరు చూడండి ఒకసారి క్లియర్, పూర్తిగా కరిగిపోయింది. సో ఎప్పుడైతే ఇలా ఆయిల్ ఎప్పుడైతే ఎమల్సిఫైడ్ అయిద్దో, డిజాల్వ్ అయిపోతుందో, ఆ బాండింగ్ ఎప్పుడైతే వీక్ అయిపోతూ దాంతో అంటిపెట్టుకున్నటువంటి స్టికాన్ అయినటువంటి పెస్టిసైడ్స్ మాలిక్యూల్స్ కావచ్చు, కెమికల్స్ అన్ని కూడా అక్కడి నుంచి డిజాల్వ్ అయిపోయిందంటే ఈ వాటర్లోకి వచ్చేస్తుంటాడు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, మనం హెల్దీ వాటర్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కంగన్ డివైస్ ఎంత అద్భుతమైన పని చేసింది మన ఫ్యామిలీకి అర్థమైందండి. మనకి హెల్దీ వాటర్ను ప్రొడ్యూస్ చేసింది,
హెల్దీ ఫుడ్ ను ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి వాటర్ ను కూడా ప్రొడ్యూస్ చేసింది. మన స్కిన్ మీద ఉన్న డిజార్డర్స్ ను కూడా తీసేయడానికి కావాల్సిన వాటర్ ను ప్రొడ్యూస్ చేసింది. మనం టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్, వాటి వర్క్ కూడా మన బాడీలో పర్ఫెక్ట్ జరగడానికి సపోర్ట్ చేసే వాటర్ని ప్రొడ్యూస్ చేసింది. ఇలా 5 రకాల వాటర్స్ ప్రొడ్యూస్ చేస్తూ మన కుటుంబాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యొక్క డివైస్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మన బాడీలో డిజార్డర్స్ అంటే ద బేస్ అంటే ఏంటంటే ఇది జపనీస్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, జపాన్ ప్రొడక్ట్ అంటేనే మనందరికి తెలుసు. సో దీంట్లో ఇండియన్ మార్కెట్ లో అంటే ఇప్పుడు వీళ్ళు 1974లో ఏం చేశారు, వీళ్ళు హాస్పిటల్లో పేషెంట్స్ కి ఈ వాటర్ ని ఇచ్చేస్తూ 94లో ఇలాంటి డివైస్ డొమెస్టిక్ పర్పస్ లో డివైస్ తయారు చేశారు. 94లో 2003లో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఆల్ అంటే అడ్వాన్స్ డెవలప్మెంట్ కంట్రీస్ దీన్ని ఎక్స్పాన్షన్ చేశారు. సో 2016లో మన ఇండియాకి వచ్చేసింది బెంగళూరు డాబ్స్ తో. ఇప్పుడు ఇది ఎనాజిక్ అనేటువంటి కంపెనీ ఆపరేషన్ జరుగుతుంటాయి. సో ఇక్కడ మన ఇండియాలో 4 రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి జూనియర్ 4 అని 2,18,000. దీంట్లో ఎలక్ట్రోడ్స్ 4 ఉంటాయి, అంటే 4 ప్లేట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి మనం 2,77,000 SD502 మోడల్. సో దీంట్లో 7 ప్లేట్స్ ఉంటాయి. వారంటీ పీరియడ్ దీనికి అంటే ప్లేట్స్ పెరిగిపోయిన 7, వారంటీ 5 years వచ్చేసింది. 20 to 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది. పర్ మినిట్ 4 to 6 లీటర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో అలాగే ప్లేట్స్ 8 ఉంటాయి, K8 థర్డ్ మోడల్. అదేవిధంగా ప్లేట్స్ 12 ఉంటాయి, సూపర్ 501 లాస్ట్ మోడల్. సో ఏ డివైస్ మనం కొనుక్కున్నప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీస్ మనం చూసామో, ఏది ఈ అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని కూడా అన్నిట్లో మనకు ఉంటాయి. సో సాధారణంగా మనం ఏం చేస్తాం, ఎక్స్పెన్సివ్ అనేటువంటి పాయింట్ లో మనం మాట్లాడుతుంటాం. ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్? రియల్ గా ఇప్పుడు మనం దాని ప్రాపర్టీ చూసాము. ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు ఎంత ఖర్చు పెడుతున్నామో మనకు తెలుసు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో మనం చేసేటువంటి తెలివైన పనులు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మన ఫ్యామిలీకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఏంటి ప్రొవైడ్ చేస్తున్నాం? మినిమం ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళ సెల్ ఫోను, ప్రతి బెడ్రూమ్ కి ఒక ఏసీ, అదేవిధంగా వాషింగ్ మిషన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు కావచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో వస్తువులు మనం ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చార్ట్ లో ఉన్న వస్తువులన్నీ కామన్ గా అందరి ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ వస్తువులన్నిట్లో మన శరీరానికి ఏదన్నా ఒక్కటి హెల్త్ కు సపోర్ట్ చేసేటువంటిది ఏది ఉన్నదని మనం ఒకసారి మనకి ఆలోచిస్తే ఒక్కటి కూడా కనిపించదు. ఎందుకు అంటే మనకు తెలుసు, సెల్ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది, ఫ్రిడ్జ్ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది, ఏసీ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది, అంటే టీవీ సౌండ్ సిస్టమ్ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది. అంటే మన కుటుంబంలో అందరినీ హెల్త్ డ్యామేజ్ చేసేటువంటి వస్తువులను లక్షలు పెట్టి పర్చేజ్ చేసి ఇంట్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు వాటిని ఎలా చూస్తున్నాము అనేటువంటిది ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు వాటిని కొనుక్కోవడమే ఒకటి పక్కన పెడితే, వాటిని ఎలా చూస్తే, ఈవెందో ఒక మొబైల్ కొనుక్కున్న, ఈవెందో నువ్వు మొబైల్ షాప్ నుంచి బయటికి వెళ్ళక ముందుకే దాని సెక్యూరిటీ కోసం స్క్రీన్ గార్డ్ వేస్తావు, పవర్ తెస్తుంటాడు. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి, అది ఎక్కడ పవర్ ఫ్లక్చుయేషన్ లో ఎక్కడ అది హై వోల్టేజ్ వచ్చి కాలిపోతుంది అనే ఉద్దేశంతో దానికో 1000 రూపాయలు పెట్టి స్టెబిలైజర్. ఒక టీవీకి ఇప్పుడు ఇన్బిల్డ్ వస్తుంది, ఇద్దరు స్టెబిలైజర్స్. ఇలా ఒక బైక్ తీసుకున్నాం, కొత్త బైక్ తీసుకున్నాం అనుకోండి, ఒక మామూలు పెట్రోల్ లో మామూలు బంకులో కావచ్చు, లేదంటే ఒక దుకాణం ముందు అమ్మే పెట్రోల్ పోయడానికి కూడా మనం ఇష్టపడం. అంటే ప్రతి వస్తువు, అంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి వస్తువు హెల్త్ కి ఏది సపోర్ట్ చేయకుండా వాటిని మాత్రం చాలా కేర్గా, మన ప్రాణం కంటే ఎక్కువ కేర్గా మనం చూస్తున్నాం. వాటికి ప్రొటెక్ట్ చేయడానికి డబ్బులు పెడుతున్నాం. ప్రాణం లేని వస్తువులు ఎన్నంటన్ను దొరికేటువంటి వస్తువుల మీద అంత సీరియస్ గా ప్రొటెక్ట్ చేస్తున్నాం మన మైండ్ సెట్. మనకు ప్రాణం ఉన్నది, మనను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయట్లేదు? అంటే మన కోసం అన్నిటి మనం డ్యామేజ్ చేసేటి సమకూర్చుకుంటున్నాం. సమకూర్చున్న వాటిని మాత్రం డ్యామేజ్ కాకుండా మళ్ళీ మనం ఏంటంటే చాలా కేర్ తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం, మన ఇంట్లో ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో, ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నాం, మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ కూడా ఉన్నట్టే కదా. మనకు లివర్ ఉన్నది, హార్ట్ ఉన్నది, కిడ్నీ ఉంది, బ్రెయిన్ ఉంది, బ్లడ్ ఉన్నది, ఇంటెస్టైన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూస్తే మనకు మరి ఇవి కూడా ఆర్గాన్సే కదా. మరి వీటిని కూడా ప్రొటెక్ట్ చేయడం ఉండాలి కదా. ఒక చిన్న పాయింట్ మాట్లాడితే మనం, సో ఇప్పుడు మనం చూద్దాం, మన ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో వస్తువులు అన్ని కూడా ఏదన్నా డ్యామేజ్ అయినా, ఖరాబ్ అయినా, దాంట్లో పార్ట్ పోయినా మనకు బయట షాప్లోకి వెళ్ళి వాటిని కొనుక్కోవడానికి ఎన్ని షాపులు ఉంటాయి అని చూస్తే కోకొల్లు. ఒక వస్తువు పూర్తిగా పోయినా, పాక్షికంగా ఖరాబ్ అయినా, మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాక్షికంగా ఖరాబ్ అయినా వెంటనే ఒక గంటలో ఒకటి టెక్నీషియన్ వచ్చి దాన్ని బాగా చేసుకుంటాం. పూర్తిగా పోయింది అనుకోండి, గంటలో కొత్తది వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకున్నాం, ఇక్కడ
మన ఇంట్లో అత్యంత కేర్ తీసుకొని లక్షలు పెట్టి మన శరీర ఆరోగ్యాన్ని సపోర్ట్ చేయని వస్తువుల మీద సీరియస్ గా ఆలోచిస్తున్నాం. అవి ఎన్నంటనే దొరికితే వాటిని సీరియస్ చూస్తున్నాం. ఈ బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతున్నాయో ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ మనకి వీటి షాపులలో పెట్టి ఎక్కడ అమ్మరు. పోనీ ఎక్కడ అమ్మేటి ఉంటే ఏదో 1,00,000 పెడుతున్నా కాదు, మీకు ఎన్ని కోట్లు పెట్టి కూడా దొరకదు. ఒక బ్లడ్ అనేటువంటిది మొత్తం కంప్లీట్, ఆయన బాడీలో బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఏం చేయాలి? బ్లడ్ నిరంతరం ఎక్కియాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక హార్ట్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది, ఎట్లా హార్ట్ మరి కొత్త హార్ట్ వేయడానికి ఎట్లా వస్తుంది? ఒక కిడ్నీ, ఒక బ్రెయినే కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది, కొత్త బ్రెయిన్ ఎలా వేస్తాం మనం? అంటే ఇక్కడ లక్షలు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండేటువంటి వాటి కోసం మనం చాలా సీరియస్ తీసుకుంటాము. ఎన్ని లక్షలు పెట్టినా మన శరీరంలో ఏ ఒక్కటి దొరకని దాని మీద మాత్రం నెగ్లెక్ట్ చేస్తాము. సో ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏం వాటర్ పోస్తున్నాం ఒకసారి ఆలోచించండి, ఏం ఫుడ్ తింటున్నాం మన బాడీలోకి ఆలోచించండి, ఏం గాలి పీలుస్తున్నాం ఆలోచించండి. అంటే ఇంటేక్ మొత్తం కూడా పొల్యూటెడ్. మనం వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ మనం తాగే వాటర్ మనందరికి అర్థమైపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది ఆల్రెడీ, దాన్ని ఏ కంట్రీలో ఎవరు ఎందుకు వాడలేదు, సైంటిఫిక్ ఎక్కడ కూడా ప్లాట్ లేదు. అలాంటి వాటర్ను అంటే ఒక మెడికల్ పరంగా సైన్స్ ప్రకారంగా ఈ వాటర్ ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, దీన్ని తాగొచ్చు అని ఎవరు కూడా రికమెండ్ చేయనటువంటి వాటర్ రోజు 4 లీటర్ తాగేస్తాం. ఇది మంచిది కాదని డిక్లేర్ చేసిన వాటర్నే 4 లీటర్ మనం కన్జంప్షన్ చేస్తాం, మనము మన పిల్లలు ఉంటారు. ఇప్పుడు చూసామా ఎసిడిక్ వాటర్, అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్. అంటే యాసిడ్ ఏం చేస్తుంది? బాడీని ఏ పదార్థాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒకటే ఆలోచిద్దాం. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని వస్తువులను కొనాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలని అనుకున్నాను నేను. నాకు ప్రణాళిక ఉన్నది. నేనేం చేస్తాను, నాకు కుటుంబం ఉన్నది, నాకు 2 పిల్లలు, నాకు ఫాదరు, ఒక మదరు, ఒక వైఫ్. నా ఫ్యామిలీ చాలా, ఇప్పుడు నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా. నేను వీళ్ళకి కొన్ని సౌకర్యాలను సమకూర్చాలనుకుంటున్నా. ఒకటి కారు కొనాలనుకుంటున్నా, ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నా, ఏసీ కొనాలనుకుంటున్నా, ఈ మెడికల్ డివైస్ కూడా కొనాలి. ఈ నాలుగు ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి ఆలోచన. ఈ 4గిట్లో నాకు ఒక్కదానికి మాత్రమే ఇప్పుడు బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. దేన్ని కొనాలి, దేన్ని కొంటే నేను అత్యంత తెలివైన వాడిని, దేన్ని కొనుక్కుంటుంటే తెలివైన వాడిని. ఒకటే ఆలోచిద్దాం. ఇప్పుడు నేను కారు కొన్నాను అనుకో, నా ఫ్యామిలీ హెల్త్ పోతుంది కదా. నేను ఏసీ కొన్నాను, నా ఫ్యామిలీ హెల్త్ పోతుంది. నేను అంటే నిజమండి, అదే నేను డివైస్ కొన్నాను అనుకో, నా ఫ్యామిలీ హెల్త్ వస్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్ గా నా ఫ్యామిలీకి హెల్త్ రావడం అనేటువంటిది నా యొక్క జెన్యూన్ డెసిజన్ అవుతుందా, హెల్త్ పోవడం అనేది జెన్యూన్ డెసిజన్ అవుతుందా అనేటువంటిది ఆలోచన. ఎందుకంటే చాలా మంది ఏంటంటే తను ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంటే సింపుల్ గా ఏంటంటే ఒక టీవీ మీద పెడుతూ ఉంటా అంటారు, ఒక కార్ మీద పెడుతూ ఉంటారు, ఒక ఏసీ మీద. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటన్నిటి అనుభవించేది ఈ శరీరం కాబట్టి, శరీరం కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే వాటికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 కుటుంబాలు చూస్తున్నాం. ఒక వ్యక్తి ఆయన ఇంటీరియర్, ఆయన డెకరేషన్ కానీ, ఆయన చుట్టూన్న ఇంట్లో కానీ, ఆయనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అరేంజ్మెంట్ చూస్తే దేనికి ఆయన ఖర్చు చేయడానికి సుముఖంగా లేడు. ఒక డివైస్ కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయన బాడీ ఇంపార్టెన్స్ ఆయన తెలుసు, ఆయనకున్న ప్రాణం ఆ శరీరంలో ఉంది కాబట్టి ఆ ఆర్గాన్స్ అని కరెక్ట్గా ఉండాలని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఒక డివైస్ కొనుక్కున్నాడు. మీకు రైట్ సైడ్ లో ఒక ఫ్యామిలీ కనబడుతుంది. ఒక వ్యక్తి మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాడు, లక్షలలో ఖర్చు పెట్టి తన చుట్టూ ఇంటిని తయారు చేసుకున్నాడు, బట్ డివైస్ పెట్టలేదు. ఇప్పుడు ఏమిటి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే, తన ప్రాణం తన ఒంట్లో ఉంది అనుకోని ఒంటికే ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి ఇటువైపు ఉన్నాడు. తన ప్రాణం తన ఒంట్లో లేదు, తన ఇంట్లో ఉందని ఇంటికి ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి మన రైట్ సైడ్ ఉంటున్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ గా మనం ఆలోచిస్తే, ఏది కరెక్ట్ అని ఆలోచించండి. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంటి మీద ఖర్చు పెట్టచ్చు, ఒంట్లో ఉంటే మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆలోచించాలి. అందుకనే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఇక్కడ ఆలోచిద్దాం. ఎందుకంటే మన దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంత సంపాదించినా నువ్వు లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నీ శరీరానికి ఏదన్నా ఒక పెయిన్ వస్తే, నీకు బ్యాక్ పెయిన్ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, నీకు టీత్ పెయిన్ కావచ్చు, నీ బాడీలో ఏదన్నా పెయిన్ నిన్ను నిరంతరం బాధ పెట్టే పెయిన్ ఉంటే, నీ దగ్గర లక్షలు కోట్లు ఎవ్వరికి నువ్వు పంచిపెట్టినా కూడా ఏ ఒక్కరు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోరు ఈ ప్రపంచం. నీ నొప్పి నీదే, నా నొప్పి నాదే ఉంటుంది. నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, 20 లక్షలు మీరు ఎవరైనా తీసుకోండి, బ్యాక్ పెయిన్ కూడా ఎవరైనా తీసుకోండి అంటే ఎవ్వరు కూడా ఉంటారు. సో కాబట్టి మనము ఫైనల్ గా మీతో 2-3 మినిట్స్ నేను ఒక 2 పాయింట్స్ నేను మాట్లాడతా. నేను ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సమాజంలో ఫ్యామిలీస్ 2 టైప్స్ నేను చూస్తున్నా. ఒకటి ప్రివెన్షన్ ఫ్యామిలీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, రెండో ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఈ 2 ఫ్యామిలీలో మన ఫ్యామిలీని ఎక్కడ ఉంచుతుంది అనేటువంటిది ఇప్పుడు కీలకమైన. ఎక్కడ ఉంచితే మంచిది మన ఫ్యామిలీ? ప్రివెన్షన్ లో ఉంటే ఏమవుతుంది,
ట్రీట్మెంట్ లో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి మనం డిఫరెన్స్ చూద్దాం. ప్రివెన్షన్ లో ఉన్న ఫ్యామిలీ ఆనందంగా హ్యాపీగా తన ఇంట్లో అందరు ఇంట్లోనే ఉంటారు. ట్రీట్మెంట్ లో ఉన్న ఫ్యామిలీలు ఏం చేస్తారు, ఎప్పుడు తను హాస్పిటల్లో ఒక డాక్టర్ ముందు ఒక పేషెంట్ గా పిలువబడి ఉంటాడు, పేషెంట్ గా ఉంటాడు. ప్రివెన్షన్ లో ఏంటంటే లో ఎక్స్పెండిచర్, మనకి ఏం ఎక్స్పెండిచర్ ఉండదు, హ్యాపీగా ఉంటాం మనం. సో అక్కడ ఏముంటుంది, హై ఎక్స్పెండిచర్, ఎన్ని లక్షలు కట్టాలో కూడా తెలియదు, ఎంత ఖర్చు పెట్టాలో ఎంత టెన్షన్ ఉంటుంది. అదే విధంగా ప్రివెన్షన్ లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీ శరీరాలకు ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ట్రీట్మెంట్ ఫ్యామిలీలో మీరు వాడే ప్రతి మెడిసిన్ కు, ప్రతి డ్రగ్ కు, ప్రతి ఇంజెక్షన్ కు, ప్రతి టాబ్లెట్ కు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రివెన్షన్ లో మీకు డే బై డే మీరు హెల్తీగా ఉండడం వల్ల ఇంక్రీజింగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఇవాళ ప్రపంచం మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారు, బూస్టప్ చేసుకుంటారు. సో ప్రివెన్షన్ అది జరుగుతుంది. బట్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, డిక్రీజింగ్, రోజు రోజుకి ఏమైంది, లేక్ ఆఫ్ నీకు ఉండదు కదా, నువ్వు మెడిసిన్స్ వాడుతూ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటే డ్యామేజ్ అయిపోతుంటాడు. అదే విధంగా లాంగ్ లైఫ్ హెల్తీగా ఉంటాం మొత్తం ఫ్యామిలీ, షార్ట్ లైఫ్ తో అన్హెల్దీగా జీవిస్తుంటాడు. అదే విధంగా ప్రొటెక్ట్ ఫ్రమ్ డిజార్డర్స్, డిసీజెస్, ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మీరు ఒక్కసారి జనరేట్స్ న్యూ డిజార్డర్స్. ఇంకా మనకు ఆర్డర్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్, ఇక్కడ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫ్రమ్ డిజార్డర్స్. ఫైనల్లీ మెంటల్ పీస్ ఉంటుంది, నో మెంటల్ పీస్. ఇక్కడ చూడండి, మనం 40 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మనిషి ఏం చేస్తుండే, ఏ బాడీలో ఏ డిజార్డర్ స్టార్ట్ అయినా కూడా దాని ఇంపాక్ట్ బయటికి కాకపోవడం వల్ల బాడీ నెగ్లెక్ట్ చేస్తూ డబ్బులే ప్రామాణికంగా తీసుకుంటూ ఇలా డబ్బులు దాన్ని సేవ్ చేస్తుంటాడు. ఆ 40 తర్వాత 1 by 1 జనరేట్ అవుతుంటాడు, అన్ని డిజార్డర్ రూపంలో బయటకు వస్తూ ఉంటా. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ అలర్ట్ అవుతాడు. అలర్ట్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఏదైతే సేవ్ చేసిన మనీ ఉంటుందో ఆ మనీని ఇప్పుడు తను కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందడం కొరకు మళ్ళీ ట్రై చేస్తూ ల్యాబొరేటరీస్, టాబ్లెట్స్, మెడిసిన్స్, డాక్టర్స్, హాస్పిటల్ చేస్తారు. కానీ ఇక్కడ ఒకటే విషయం క్లియర్ ఏంటంటే, డబ్బు అనేది జీవితంలో ఎన్నడైనా సంపాదించవచ్చు, దానికి స్కోప్ ఉన్నది. ఎంతో మంది పోగొట్టుకున్న వాళ్ళు, ఎంతో మంది పోగొట్టుకొని బికారే మళ్ళీ కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంటే ఆరోగ్యం అనేటువంటి డబ్బునిస్తుంది తప్ప, డబ్బు అనేది ఆరోగ్యం అనేది, డబ్బు ఆరోగ్యాన్ని ఇస్తే, డబ్బు ఉన్న వాళ్ళందరి వాళ్ళ హెల్దీ లైఫ్ లో లీడ్ కావాలి. మన ముందు వాళ్ళే పుట్టే ఫటా వెళ్ళిపోతారు, లో లెవెల్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మనకి చూడండి, ఒక హెల్త్ అంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఫ్యామిలీలో ఉందే మనం ట్రీట్మెంటా, మీకు వెరీ క్లియర్, కంగెన్ వాటర్ తాగుతున్నటువంటి ఫ్యామిలీ ఖచ్చితంగా ప్రివెన్షన్ వైపులోకి క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగా క్రమంగా కంగెన్ వాటర్ తాగే ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడున్నాయి, ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కడుందో కూడా, ఇప్పుడు నా ఫ్యామిలీ ఎక్కడుందో తెలియదు. బట్ నేను ఏంటంటే ఐ స్టార్ట్ కంగెన్ వాటర్. అప్పుడు ఏమవుతుంది, నా ఫ్యామిలీ ఎక్కడుంటే గ్రీన్ వైపు ప్రివెన్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు అది లేదు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మనం తాగే ఏదైతే మన రెగ్యులర్ వాటర్ మనం చూసాం, దాని ప్రాపర్టీ చూసాం, మన చుట్టూ ఉండే ఫుడ్ పొల్యూషన్ చూసాం, ఎయిర్, అదేం చేస్తే మన బాడీని ట్రీట్మెంట్ లోకి తీసుకొని పోతూ ఉంటాడు, మన ఫ్యామిలీని మొత్తానికి. సో 10,000 కుటుంబాలు నేను గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ డివైస్ గురించి నేను అవేర్నెస్ చేస్తున్న క్రమంలో 10,000 కుటుంబాలు ఈరోజు ఈ వాటర్ వాడుతూ 10,000 కుటుంబాలు సంపూర్ణమైన ఆరోగ్యం. బట్ ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు 80,000 కుటుంబాలు ఈ వాటర్ను వాడుతున్నారు ఇండియాలో. సో ఈ 10,000లో దాదాపు 2 నుంచి 3,000 కుటుంబాలు ఎలాంటి వాళ్ళు కొనుక్కున్నారో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని స్లైడ్స్ మీకు ఇచ్చాను, నేను చూడండి ఒకసారి. వీళ్ళందరూ వీళ్ళ ఫోటోస్ ఎందుకు పెట్టానంటే, చాలా మంది డబ్బు ఉంటేనే దీన్ని కొనుక్కుంటాం అనేటువంటి ఆలోచనలో ఉంటుంటారు. వీళ్ళు మినిమం 10,000 to 20,000 ఫర్ మంత్ ఇన్కమ్ లో ఉన్నటువంటి బిలో యావరేజ్ ఫ్యామిలీస్ అన్నట్టు. బట్ వాళ్ళు దేనికి ప్రియారిటీ లేదు, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కోసం ప్రియారిటీ లేదు, వాళ్ళ ఇంట్లో ఏసీ కోసం ప్రియారిటీ లేదు, వాళ్ళ ఇంట్లో సౌండ్ సిస్టమ్ కోసం ప్రియారిటీ లేదు, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసమే ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా డివైస్ నే ముందు కొనుక్కొని ఆ తర్వాత అనేటువంటి దాని మీద వాళ్ళ ఆప్షన్. సో కొనుక్కొని వాడుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఒక ఎట్లా దాన్ని ట్రీటింగ్ డివైస్ లైక్ గాడ్, అంటే ఎంత అద్భుతమైనటువంటి బాడీలో ఆ హీలింగ్ నేచర్స్ వాళ్ళు ఎప్పుడైతే చూశారో, వాళ్ళ డిజార్డర్స్ అన్ని కూడా ఏంటంటే పోవడానికి ఇది ఎలా సపోర్ట్ అయింది అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇలా పూజలు చేస్తున్నారు. కొన్ని విలేజెస్ లో, కొన్ని సిటీలలో దీన్ని ప్రాసెస్ లో ఏం చేస్తారు అంటే వాళ్ళు చూపెడుతుంది, అంటే ద బెస్ట్ గుడ్ డ్రింకింగ్ వాటర్, ద షోవింగ్ ద వాల్యూ ఆఫ్ ద డివైస్. పిల్లలకు కట్నాలు కానుకల్లో కూడా ఈ డివైస్ ఇచ్చేస్తున్నారు. ఇంకా పాండమిక్ సిచ్యువేషన్ లాస్ట్ స్పెయిన్, ఇటలీలో ఆ క్వారంటైన్ సెంటర్ లో కూడా ఈ వాటర్ ను కోవిడ్ పేషెంట్స్ కూడా, పాజిటివ్ పేషెంట్స్ కి ఇచ్చారు. అంటే ఈ వాటర్ ఇట్ ఇస్ నాట్ మెడిసిన్, ఇది డ్రింకింగ్ వాటర్. బట్ ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే బాడీలో
ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంటది. మనం ఏదన్నా డిసీజ్ ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని ఆ ట్రీట్మెంట్ అనేటువంటి దానికి సపోర్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంటది. సో బాడీలో డిజార్డర్స్ వాటన్నిటి కూడా ఏంటంటే మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని విధాల అడ్వాంటేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ వాటర్ ఏంటంటే ఒక ఫ్యామిలీని హెల్దీగా ఉంచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చివరిగా మీరు ఆలోచించండి, మనందరం ఏం చేస్తున్నాం, ఇలా మంచి సెటిల్డ్ అవుతున్నాం. సో మన కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం, కొన్ని లక్షల కోట్లలో పెట్టి మనం ఏంటంటే ఒక బ్యూటిఫుల్ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. సో దాంట్లో లగ్జరీ ఐటమ్స్ మనం లక్షలు పెట్టి లగ్జరీ ఐటమ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సోఫా సెట్ నుంచి మొదలు పెడితే అన్ని ఐటమ్స్. బట్ వాటన్నిటిని అంటే ఆ బ్యూటిఫుల్ హౌస్, ఆ లగ్జరీ ఐటమ్స్ అన్నిటినీ ఎవరైతే ఉపయోగించుకొని తన లైఫ్ ను ఎవరైతే దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరంటే మన ఫ్యామిలీ. బట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటన్నిటిని మనం ఏంటంటే ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి సో మన ఫ్యామిలీ హెల్త్ మనకి ఇంపార్టెంట్. సో మరి దీన్ని మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందని మరి మనసారా భావిస్తూ, సో ఇంతసేపు ఓపికగా విన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ఇంతతో ముగిస్తున్నాను.